నుంచి పట్టభద్రులు, ఉద్యోగస్తులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మబంధువులు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా స్వాగతం. ఎందుకోసం ఆయనను శాసన మండలికి మనం పంపించాలి? ఆవశ్యకత ఏమిటి? ఎందుకోసం ఇవాళ జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, తెలంగాణ విఠల్ గారు కావచ్చు, బండి సాయన గారు కావచ్చు, ఆ విధంగానే మన అన్న పిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, కుందారపు గణేశాచారి గారు, కుల్కచర్ల శ్రీనివాస్ గారు, విక్రమ్ గౌడ్ గారు, మిత్రులంతా కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ప్రసన్నకు మనందరికీ ఉన్నటువంటి అనుబంధం ఏమిటి? ఆయన గెలుపు ఎందుకు అవసరమైనటువంటి ఒక్కసారి పెద్దలైనటువంటి అందరూ కూడా ఆలోచన చేయాలని మనం చేస్తా ఉన్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైంది. 76 సంవత్సరాలుగా రాజ్యాంగం ఈ దేశంలో అమల్లో ఉన్నది. ఎవరికి స్వేచ్ఛ వచ్చింది, ఎవరికి సౌభ్రాతృత్వం వచ్చింది, ఎవరికి సమానత్వం వచ్చిందని చెప్పి ఇవాటి కూడా ఎదురు చూసేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇవాళ ఒక యువకుడు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజీనామా చేసి నేను వ్యాపారాల కోసం రాజకీయాలకు రావడం లేదు, నేను విద్యా సంస్థలను కార్పొరేట్ విద్యా సంస్థలుగా నడపడానికి రాజకీయాలకు రావడం లేదు, నేను పెట్టుబడిదారుని కాదు, దగాబడ్డటువంటి మా విద్యావంతులకు, మా ఉద్యోగస్తులకు, మా అన్నదమ్ములకు, మా కుల సంఘాల నాయకుల పక్షాన పెద్దల సభలో నా గలాన్ని వినిపిస్తా అని చెప్పి ఇవాళ ప్రసన్న మన ముందుకు వచ్చిండు. అందుకని ఒక చారిత్రకమైనటువంటి ఘటనగా దీన్ని మనందరం కూడా తీసుకోవాలి. తెలంగాణ ఉద్యమం ఇక్కడి నుంచి ఆరంభమైంది. విప్లవాలకు అనేకమైనటువంటి విప్లవాలు కూడా కరీంనగర్ జిల్లా నుండి ఆరంభమైంది. ఈ రాష్ట్రంలో రానున్నటువంటి రోజుల్లో బీసీలు రాజ్యాధికార స్థాపన చేసే దిశగా ప్రసన్న గెలుపుతోనే మనం పిలిపివ్వాలని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. అందుకని ఇది చారిత్రక అవసరం. ప్రసన్న గెలుపు అంటే ఒక్క ఆయన గెలుపు కాదు. ఇవాళ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ ఉన్నాడు, ఆయన వాళ్ళ ఎమ్మెల్సీగా నిలబడలేడు. ఆ విధంగానే చిరంజీవి గారు ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నతమైనటువంటి పదవులు అనుభవించి ఇవాళ మేమందరం కూడా ఇక్కడికి ఎందుకు వచ్చినాం? మనం ఏకం కావాలి, రాజ్యాధికారం మనకు కావాలి.
75 ఏళ్ల తర్వాత కూడా మన 130 కులాలలో ఒక వార్డు మెంబర్ కానటువంటి వాడు, ఒక ఎంపీటీసీ కానటువంటి వాళ్ళు, ఒక జెడ్పీటీసీ కానటువంటి వాళ్ళు ఉన్నారంటే ఇది ఎవరి తప్పిదం? ఎందుకోసం ఇవాళ మనకు అవకాశాలు రావడం లేదు? ఎందుకోసం మనం వెనుకబడిపోతున్నాం? అత్యంత వెనుకబడిన వర్గాలుగా, సంచార కులాలుగా, విముక్త జాతులుగా, అడగతినేటువంటి కులాలుగా రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నాం. దానికి కారణం ఏమిటి? ఇన్నాళ్ళుగా పరిపాలించినటువంటి పాలకులు. ఈ పాలకులు తమ ఆస్తులను పెంచుకున్నారు, తమ బుర్రలను పెంచుకున్నారు, విలాసవంతమైనటువంటి జీవితాలను పెంచుకున్నారు తప్ప మన జీవితాలను బాగుపరిచే ప్రయత్నం చేయలేదు. అందుకోసం ఇవాళ మనం మన తరఫున మాట్లాడడానికి త్యాగం చేసి వచ్చినటువంటి ఇవాళ ప్రసన్న హరికృష్ణను గెలిపించాల్సినటువంటి చారిత్రక అవసరం కరీంనగర్ ప్రజలకు ఉంది. ఈ మొత్తం ఎమ్మెల్సీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి విద్యావంతుడికి ఉందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఒక్కరు ఓటేయడం కాదు, మీ మిత్రులకు చెప్పండి, మీ బంధువులకు చెప్పండి, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి. ఈ నియోజకవర్గం, ఈ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోకి వచ్చేటటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పండి, హరికృష్ణ గెలుపు బీసీల రాజ్యాధికార స్థాపనకు మలుపోయినటువంటి విషయాన్ని మనం చేయాలని మీరందరూ కూడా చెప్పాలని మనం చేస్తున్నాం. హరికృష్ణ గెలుపు బీసీల రాజ్యాధికార సాధనకు మలుపు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా తప్పనిసరిగా చెప్పాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఆశామాషిగా తీసుకోవద్దు. ఎన్నికల్లో డబ్బున్న వాళ్ళు నిలబడి, కార్పొరేటీకరణ చేసిన వాళ్ళు నిలబడి, పారిశ్రామికవేత్తలు నిలబడి డబ్బులు గెలిస్తే వాడు రాజకీయాలను కూడా రాజకీయమే చేస్తారు. వారి యొక్క వ్యాపారాలు పెంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు తప్ప పేద వర్గాల కోసమో, వెనుకబడిన వర్గాల కోసమో, దళితుల కోసమో, ఆదివాసుల కోసమో, అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళ కోసమో వారు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయడు. అందుకని నేను మనం చేస్తా ఉన్నా, ఎగువ సభకు ఎవడు పోవాలి? ప్రాతినిధ్యం లేనటువంటి వాళ్ళు పోవాలి. ఎగువ సభకు ఎవడు పోవాలి? ప్రసన్న హరికృష్ణ లాంటి నాయకుడు పోవాలి. అందుకోసం మనం అందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. బీసీల యొక్క సంఘటిత శక్తిని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. మేమందరం, నేను బీసీ కమిషన్ సభ్యుడిగా, బీసీ కమిషన్ చైర్మన్ గా, గతంలో హుజరాబాద్ మన జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళని నా మిత్రులు చాలా మంది ఉన్నారు, నేను పోటీ చేసిన. ఎక్కడున్నా బీసీల కోసం మాట్లాడినాం. జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, విద్యార్థి దశ నుండి యువజన దశ నుండి ఎప్పటికీ కూడా బీసీల కోసం మాట్లాడుతున్నారు. ఇవాళ బీసీ పదం చాలా పాపులర్ అయిపోయింది. బీసీల హక్కుల కోసం మాట్లాడేటటువంటి వాతావరణం రాష్ట్రం అంతా ఎక్కువ వచ్చింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఈ కాంగ్రెస్ పార్టీని, ఈ బీజేపీ పార్టీని నేను అడుగుతా ఉన్నాను, మీరేమన్నారు? గత ఎన్నికల్లో మేము గెలిస్తే కామారెడ్డిలో ఒక బీసీ డిక్లరేషన్ అని చెప్పారు. మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో మీరు మాకు నామినేటెడ్ పదవులు ఇస్తా ఉన్నారు, పోటీ చేసే అవకాశం రాకపోతే ఎమ్మెల్సీ లాంటి పదవులు ఇస్తా ఉన్నారు. మీకు ఇవాళ అవకాశం ఉన్నది. ఇవాళ ప్రసన్న హరికృష్ణ గారి కంటే ఇవాళ ఆ నాయకుడు ఎక్కువగా పనిచేస్తాడా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేను సూటిగా అడుగుతా ఉన్నాను. ఇదే మీ సామాజిక న్యాయం? రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని సమానత్వం కోసం పనిచేస్తా, సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్న కులగణ అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఏం జరుగుతున్నది? ఇవాళ ఏం జరుగుతున్నది? మన లెక్కలు తగ్గించి చూపిస్తున్నారు, మనల్ని అట్టడుగున పడేస్తున్నారు. మనకి ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితుల్లో లేకపోవడం ద్వారా ఇవాళ మనందరం కూడా ఎదురు తిరిగి ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటిది చాలా అమూల్యమైనటువంటిది మనకు అవకాశం వచ్చింది. ఇంతకుముందే జాజుల శ్రీనివాస్ గౌడ్ మేము హైదరాబాద్ నుండి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, అన్నా అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం, కోరుతూనే ఉన్నాం, కానీ ఇవాళ ఓటు వేసే అవకాశం వచ్చింది కదా, ఆ ఓటు మనకి వేసుకుంటే, మన ప్రసన్న హరికృష్ణ మనం గెలిపించుకుంటే 6 సంవత్సరాలు మనతోనే ఉంటాడు కదా, మన కోసం కొట్లాడుతాడు కదా, మన కోసం పోట్లాడుతాడు కదా, మన గురించి శాసన మండలిలో మాట్లాడతాడు కదా అని చెప్పి శ్రీనివాస్ గౌడ్ అనడం జరిగింది. అందుకోసం ఆలోచన చేయండి. ఓటు అనేటువంటిది పవిత్రమైనటువంటి ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని మన కోసం వాడుకునే విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని బీజేపీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుళ్ళను ముందు పెట్టుకొని పోయే పార్టీ. ఇవాళ మీరు కూడా మోడీ గారు మరి బీసీ అని చెప్తున్నారు. ఇవాళ బీసీ మీరు ఎందుకు పెడతలేరు? ఒక పారిశ్రామికవేత్తను తీసుకొచ్చి పెడితే ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నారు. ఇది ఎక్కడిది? ఈ డబ్బంతా ఎక్కడిది? ఇన్ని హోటళ్ళు ఇంత ఖర్చు ఎక్కడ పెడుతున్నారు? ఇవాళ ఓటుకు ₹5,000 ఇస్తున్నారట. ఇది ఎక్కడి, ఎటువైపు పోతున్నది? ఏమైపోతున్నది? ప్రజాస్వామ్యం ఎంత కూనవుతున్నదో ఒక్కసారి ఆలోచన చేయమని మనం చేస్తా ఉన్నా. విద్యావంతుల్లో మార్పు రాకపోతే, చదువుకున్న వాళ్ళు ఆలోచించకపోతే ఇవాళ దేశం వినాశకరమైపోతుంది. సమాజం మొత్తం అట్టుడిగిపోతుంది. బలహీన వర్గాలు బలహీనమైపోతారు. కాబట్టి దయతో నేను మనవి చేసేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఆలోచన చేయండి.
ప్రసన్న హరికృష్ణకు ఓటు వేయడం అంటే రానున్నటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారుల వైపు ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల పేదల ఐక్యత ప్రసన్న హరికృష్ణను నిషాని రామచంద్రన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సార్, సమయాభావం వల్ల ప్రతి గెస్టు దయచేసి 2 లేదా 3 నిమిషాల్లో తమ స్పీచ్ ని క్లోజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అభ్యర్థి మాట్లాడాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ గా మనం ఎట్లాగో మాట్లాడుతుంటాము. అభ్యర్థి కొంచెం ఎక్కువ సమయం ఇచ్చి మీరు మీ పాయింట్లని చాలా కూలంకషంగా 2-3 నిమిషాల్లో మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు మన తెలంగాణ విఠల్ సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ ఉద్యమకారులు విఠల్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జై కరీంనగర్, జై ఎలగందుల. కరీంనగర్ పోరాటాల గడ్డ నుంచి ఈ రోజు జ్యోతిబా పూలే గ్రౌండ్ నుంచి మనం ఒక సామాజిక విప్లవ శంఖారావాన్ని పూజించబోతున్నాం. ఆ రోజు భౌగోళిక తెలంగాణ కోసం కమ్మతరులకి వెలమతరులకి జరిగిన పోరాటంలో మన 1200 మంది తెలంగాణ బిడ్డలు చనిపోయారు. మొదటగా ఆ 1200 మంది తెలంగాణ బిడ్డలకి జోహార్లు అమర్రాయ్ చెప్తూ ఒక 30 సెకండ్స్ మౌనంగా జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులారా, జోహార్ తెలంగాణ అమరవీరులారా. ఎవరైతే తెలంగాణ కావాలని 1952 నుంచి నేటి వరకు ఈ తెలంగాణ మట్టిలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరూ కోరుకున్నది చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కావాలనో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనో కాదు, సామాజిక తెలంగాణ కోసం, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం ఆ రోజున సర్దార్ సర్వారి పాపారాయుడు ఏ విధంగా అయితే గోల్కొండ కోటని కొల్లగొట్టిండో ఈ రోజు ఇక్కడ 2 సర్దార్ సర్వారి పాపారాయుడు ఉన్నారు. ఒక్కసారి మీరు ఇద్దరు లేచి నిలబడండి. జాజుల శ్రీనివాస్ గౌడ్, ప్రసన్న హరికృష్ణ. ఆ రోజు మొఘలు సామ్రాజ్యం వేల లక్షల సైన్యాన్ని 12,000 సైన్యంలో సర్దార్ సర్వారి పాపారాయుడు గోల్కొండ కోటను ఏ విధంగా కొల్లగొట్టిండో ఈ రోజు ఇక్కడ ఉన్న బహుజన వీరులంతా సామాజిక తెలంగాణ కోసం, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం, అందరి తెలంగాణ కోసం. ఇది కేవలం గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ మీటింగ్ కాదు. తెలంగాణలో మేధావులు, పట్టభద్రులు, చదువుకున్న అందరూ ఆలోచించండి. తెలంగాణలో ప్రాణాలు కోల్పోయింది ఎవరు? తెలంగాణలో అధికారం అనుభవించింది ఎవరు? ఆ రోజు మాకు కేశవరావు జాదవ్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు స్పష్టంగా ఒక మాట చెప్పారు. భౌగోళిక తెలంగాణ అనేది కేవలం రాజకీయ నాయకుల పోరాటం మాత్రమే. సామాజిక ప్రజాస్వామ్య అందరి తెలంగాణ అనేది ఈ రోజు కరీంనగర్ గడ్డ నుంచి శంఖారావం పూజిస్తున్నాం. ఇది కొందరి తెలంగాణ కాదు, అందరి తెలంగాణ కావాలి, ఆనందమయ తెలంగాణ కావాలి. అందుకే కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో చదువుకున్న ఓ నా పట్టభద్రులారా, ఓ నా మేధావులారా, మీకు పాదాలకి నమస్కరించి మొక్కుతున్నా. ఇది ధనబలానికి జనబలానికి జరుగుతున్న యుద్ధం. ఇది బుద్ధి బలానికి ధనబలానికి జరుగుతున్న యుద్ధం. ఎవరి ప్రసన్న హరికృష్ణ? ప్రసన్న హరికృష్ణ కోసం మేమంతా ఎందుకు వచ్చామంటే ప్రసన్న హరికృష్ణ పేరులోనే తన భార్య పేరు పెట్టుకొని ఏ విధంగా అయితే జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే కలిసి ఆ రోజు సామాజిక విప్లవానికి దారి తీసిందో తన భార్య పేరును తన పేరుగా పెట్టుకొని 1,50,000 మంది మహిళలందరూ మీరు ప్రతి ఓటు ప్రసన్న హరికృష్ణ వేయాలి. ఇలా ప్రసన్న మా ముందూరు కాపు ఆడపడుచు, మా ముందూరు కాపు ఇంటి బిడ్డ, మా ఇండియాలో ప్రసన్న హరికృష్ణ. బి అంటే బ్రిలియంట్, సి అంటే క్రియేటివిటీ, బీసీ అంటే బ్యాక్వర్డ్ కాదు. We are backbone of this nation. We are backbone of this nation. B ante brave, B ante brilliant, B ante big, C ante commitment, C ante character, C ante communication. ఇయాల ప్రసన్న హరికృష్ణ నా తమ్ముడు గెలుపు కోసం ఇయాల ఇక్కడ నుంచి డిక్లేర్ చేస్తున్నాం. ఇది ఎలక్షన్ల ప్రచార సభ కాదు. మా ప్రసన్న హరికృష్ణ అనే సర్దార్ సర్వాయి పాపారాయుడు ఈ తెలంగాణ సామాజిక విప్లవం కోసం జరుగుతున్న జైత్రయాత్ర. ఇది మోహరించిన సైన్యాలైనా ఆపవచ్చు కానీ ముహూర్తమాసమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు. ఈ రోజు ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజల మధ్యలో వెలుగుతున్న సామాజిక విప్లవ ఆకాంక్షని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. రేపు ముఖ్యమంత్రి గారు, మీరు రేవంత్ రెడ్డి గారు ఆగ మేఘాల మీద 3 మీటింగ్లు పెడుతున్నాడు హెలికాప్టర్ లో వచ్చి. రాహుల్ గాంధీ గారేమో సామాజిక న్యాయం కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యాత్ర చేస్తాడు. కానీ ఎమ్మెల్యే టికెట్ లో మా బీసీలు ఉండరు, ఎంపీ టికెట్లలో మా బీసీలు ఉండరు, మా బహుజనులు ఉండరు, మా ఎస్సీలు ఉండరు, మా ఎస్టీలు ఉండరు. అదే విధంగా ఎంపీ ఎలక్షన్లలో కూడా సామాజిక న్యాయం లేదు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ పదవులలో కూడా సామాజిక న్యాయం ఉండదు. ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి మనం? మా గ్రూప్ 1 పిల్లల్ని అర్ధరాత్రి లాఠీ చార్జ్ చేసి కొట్టినందుక మిస్టర్ రేవంత్ రెడ్డి ఎందుకు ఓటేయాలి నీకు? మా గ్రూప్ 2 పిల్లల్ని కొట్టినందుక, మా గ్రూప్ 2 పిల్లల్ని బంధించినందుక నేను ప్రత్యక్షంగా చూసిన
గ్రూప్ 1 పిల్లల మీద అర్ధరాత్రి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు పెట్టి తెల్లవారుజామున 12 గంటలకి అశోక్ నగర్ మొత్తం దిగ్బంధనం చేస్తే నేను మా అశోక్ మా మైపాలు మేమందరి బిడ్డ ఒక్క గ్రూప్ 1 పిల్లల మీద లాఠీ చార్జ్ పడితే మీ కోటలు బదులైతాయని వార్నింగ్ ఇచ్చి ఆ రోజు తెల్లవారుజామున వరకు మేమంతా ఉన్నాం. కేసీఆర్ గారేమో విద్యార్థుల్ని తారనాగట్టు విద్యానగర్ వరకు బంధించిండు బయటకు రాకుండా. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో, రేవంత్ రెడ్డి గారి సామాజిక న్యాయ పాలనలో అర్ధరాత్రి అమ్మాయిలు కూడా ఎత్తుకెళ్లిన సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. ఒక గ్రూప్ 1, ఒక గ్రూప్ 2 అంటే కాబోయే ఆర్డీఓ, కాబోయే కలెక్టర్, కాబోయే డిఎస్పీల మీద కొట్టిన చరిత్ర ఇది. సిగ్గుచేటు. Mr. Rahul Gandhi, I am asking you straightforward. What is social justice? One side you are holding constitution and second side you are సామాజిక న్యాయం పేరుతో ఏం చేస్తున్నారు మీరు? ఇవాళ ప్రసన్న కృష్ణకి అర్హత లేదా? ప్రసన్న కృష్ణకి ప్రతిభ లేదా? ప్రసన్న కృష్ణకి టాలెంట్ లేదా? చెప్పండి. టాలెంట్ ఉందా? డిగ్రీ ఉందా? పిహెచ్డి ఉందా? ఒక ఎలక్షన్ ఆయన దాదాపు 500 కోట్ల రూపాయల సేవ ఆల్రెడీ చేసిండు. ఏ విధంగా అంటే ఆయన విన్నర్స్ యాప్ ద్వారా దాదాపు 10,000 రూపాయల విలువైన మెటీరియల్ ని 5 లక్షల మంది, మన నిరుద్యోగులు 30 లక్షల మంది ఉన్నారు, 5 లక్షల మందికి రూపాయికి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్నాడు. 5 లక్షల మంది ఇంటూ 10,000 అంటే 500 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆయన విలువైన దాన్ని ఇచ్చేసిండు. ఇవాళ ఎవరో ఆల్ ఫోర్స్ వాడి దగ్గర మనీ ఫోర్స్ తప్ప ఏం లేదు. ఆయన గురించి మొత్తం మా మిత్రులు చెప్తున్నారు. కనీసం పేద రెడ్లకు కూడా టికెట్ ఇయ్యాడు, ఫీజు తగ్గాడు. ఆల్ ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారి గురించి నేను మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన దగ్గర నుంచి చెవులు పగిలిపోతున్నాయి, నోరు చెప్పలేనంత. ఆయన కనీసం తన గురువు, ఆయన విద్యాబుద్ధులు నేర్పిన గురువు గారికి కూడా అపాయింట్మెంట్ ఇయ్యాడట. ఆయన టీచర్ లాగా చూడాడట. విద్యార్థులకు ఫీజు డిస్కౌంట్ చేయడట. అలాంటి వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాడికి కాంగ్రెస్ పార్టీ కోట్ల రూపాయలు తీసుకొని టికెట్ ఇచ్చింది. అవునా కదా? మన ప్రసన్న కృష్ణకి అర్హత లేదా? కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే అర్హత మన ప్రసన్న కృష్ణ సామాజిక న్యాయం కాదా? ఇవాళ పిడికెడు మంది పెత్తందారుల చేతిలో తెలంగాణ బందీ అయింది. ఆ తెలంగాణని విడిపించడమే ఇవాళ సర్దార్ సర్వోపరి లక్ష్యం. మనమంతా ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కోసం కాదు, మొత్తం తెలంగాణ మనదే. అందరి తెలంగాణ కోసం, ఆనందమైన తెలంగాణ కోసం, అభివృద్ధి తెలంగాణ కోసం. ప్రసన్న కృష్ణ గారు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఒకటే ఒక కండిషన్ పెట్టినా, తమ్ముడు నువ్వు అందరికి మై డియర్ ఫ్రెండ్ అంటావు, మై డియర్ బ్రదర్ అంటావు. మై డియర్ బ్రదర్ ప్రసన్న కృష్ణ, నీవు గెలుస్తున్నావు, గెలవబోతున్నావు, గెలిచి తీరుతున్నావు. కానీ మీ అందరి సమక్షంలో నేను ఒక కండిషన్ తీసుకుంటున్నా. ప్రసన్న కృష్ణ తన జీవితంలో కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టకూడదు. అవునా కదా? మన బీసీలని 22 లక్షల మందిని బతుకుండగానే అవమానించిన కాంగ్రెస్ పార్టీ అన్యాయం కాదు. జనాభా లెక్కలో పందుల లెక్క ఉంది, గొర్రెల లెక్క ఉంది. కానీ 22 లక్షల మంది బీసీలను బతుకుండగానే అవమానించిన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మనం ఓటేయకూడదు. అవునా కదా? ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వస్తే నెంబర్స్ ఉంటాయి. ఇలా మొత్తం 3,50,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఓ నా 3,50,000 మంది తెలంగాణ మేధావులారా, మీ కాళ్ళకి మొక్కి చెబుతున్నా, ఇందులో దాదాపు 55,000 మంది ఎస్సీ ఓటర్లు ఉన్నారు. మరి ఏ ఎస్సీ న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ? ఇక్కడ ఒక ఎస్సీ టికెట్ ఇవ్వచ్చు కదా. 55,000 మంది ఓటర్లు ఉన్నారు, ఎస్సీలను వాడుకోవలేసింది. అదేవిధంగా 35,000 మంది ఎస్టీలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. మహిళలు 1,50,000 మంది ఉన్నారు, వాళ్ళని పట్టించుకోలేదు. ముఖ్యంగా మైనారిటీ సోదరులు దాదాపు 40,000 మంది ఉన్నారు. మైనారిటీలు ఇక్కడ కరీంనగర్లో ఎక్కువగా ఉన్నారు. ఓ మైనారిటీ సోదరులారా, కాంగ్రెస్ పార్టీలో ఒక్క క్యాబినెట్ లో మైనారిటీ మంత్రులు ఉన్నాడా? మా సభ్యులను వాడుకున్నారు కామారెడ్డిలో, కానీ మైనారిటీ అడ్రస్ లేదు. మైనారిటీని మోసం చేసింది, ఎస్సీలను పట్టించుకోలేదు. 50% పైగా 55% ఉన్న బీసీలని దారుణంగా అవమానించిందా లేదా? ఇవాళ మా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యంగా మీకు కాశీరామ్ గారు స్ఫూర్తి, అంబేద్కర్ గారు, జ్యోతిబాబు పూలే, మన సావిత్రిబాయి వాళ్ళ స్ఫూర్తితో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ సెల్ ఉంది, బీజేపీ పార్టీలో బీసీ సెల్ ఉంది, టీఆర్ అన్ని పార్టీలలో ఎస్సీ సెల్ ఉంది, ఎస్టీ సెల్ ఉంది, బీసీ సెల్ ఉంది, ఎంబీసీ సెల్ ఉంది, మైనారిటీ సెల్ ఉంది. కానీ బీఎస్పీలో మన గౌరవంగా ఇవాళ మన బిడ్డని హక్కు చేసుకున్న కాశీరామ్ గారి స్ఫూర్తికి జై భీమ్, జై కాశీరామ్. ఇవాళ ప్రతి ఒక్క ఎస్సీ, ప్రతి ఒక్క ఎస్టీ, ప్రతి ఒక్క బీసీ సమాజం కోరుకునే ప్రతి ఒక్క ఓసీ కూడా మీ అందరికీ కాళ్ళు మొక్కి చెప్తున్నా, బలిసిన వాళ్ళే ఇంకా ఎంతకాలం బలుస్తారు? గరీబోళ్ళు, పేదోళ్ళు, మేధావులు చట్టసభలో అడుగు పెట్టద్దా? మాకు టాలెంట్ లేదా? మాకు క్యారెక్టర్ లేదా? మాకు కమిట్మెంట్ లేదా? మా నిజాయితీ. ఎంతో మంది రెడ్డిలు తెలంగాణ కోసం మరణం చెందారు. నల్ల ఆదిరెడ్డి నుంచి సురవర ప్రతాప్ రెడ్డి దగ్గర నుంచి ఎంతో మంది వెలమతరులు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు. అందరికీ పాదాభివందనాలతో రిక్వెస్ట్ చేస్తున్నా,
ఇది కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ఒక మేధావిని, ఒక టాలెంట్ ఉన్న యువకుడిని చట్టసభలకు పంపించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలందరి మీద ఉంది. ఇది కేవలం ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కాదు, సెకండ్ ఫేజ్ సామాజిక విప్లవం ఇక్కడ నుంచే మొదలైంది. కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. కెపాసిటీ, రెస్పెక్ట్ కెపాసిటీ. ఇవాళ ప్రసన్న హరికృష్ణ దగ్గర ఒక కెపాసిటీ ఉంది కాబట్టి మేమంతా వచ్చాం. ప్రసన్నమైన హృదయంతో, సౌమ్యుడు, సహృదయుడు, నా తమ్ముడు గెలుపు ఖాయమైపోయింది. ప్రసన్న హరికృష్ణ లక్షలాది మెజారిటీతో ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా నిలుచుకున్నాడు. కాబట్టి అంజిరెడ్డి అడ్రస్ కూడా లేదు, ఈ నరేందర్ రెడ్డి మనీ ఫోర్స్ తప్ప ఏం లేదు. కాబట్టి దయచేసి నా బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ టాలెంట్ ఫోర్స్ ఉన్న ఓ జైబీ వారసులారా, కాంశీరామ్ మాదులారా, బహుజనులారా, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే అగ్రవర్ణ పేదలారా, మీరందరూ మీ విలువైన ఓటు 3వ నెంబర్ మీద ఫస్ట్ ఓట్ వేయాలి. ఇది ప్రజలు వదిలిన బాణం, ఇది తెలంగాణ ప్రజలు వదిలిన గెలుపు గుర్రం. ఈ గెలుపు గుర్రాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. అడ్డంగా వస్తే మీరే కథమైపోతారు. జై సామాజిక తెలంగాణ. ఎమ్మెల్సీ ప్రసన్న హరికృష్ణ గారికి, ఎమ్మెల్సీ ప్రసన్న హరికృష్ణ గారికి జై హింద్, జై భీమ్, జై సామాజిక తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ విఠల్ గారు. అద్భుతమైన స్పీచ్ తో రాష్ట్రాన్ని ఉర్రూతలగించారు. నెక్స్ట్ బండి సాయన్ గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ 1 or 2 minutes లో కంప్లీట్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. వేదిక మీదున్న హెమాయమీలు, మా ముందు కూర్చున్న చైతన్యవంతమైన యువతరం, నవతరం, ఈతరం, మీ అందరికీ గోపా స్టేట్ ప్రెసిడెంట్గా నా అక్షర సుమాంజలి. నాకు ప్రసన్న ఆ వేవ్ చూడగానే సోషల్ మీడియాలో కానీ, మిగతా నామినేషన్ వేసినప్పుడు కానీ, ఇక్కడ చూస్తున్న జనం కానీ, రెగ్యులర్గా మీటింగ్లలో చూస్తున్న జనం చూసి ఆ మీడియాలో బ్యాలెట్ పేపర్, తర్వాత పాంప్లెట్ ఇవన్నీ చూసి ఒక్కసారి నేను ప్రసన్న హరికృష్ణకు ఫోన్ చేసిన. ప్రసన్న హరికృష్ణ అని మాత్రమే నా పేరు, ముందు కానీ తర్వాత కానీ ఏమన్నా ఉందా? ముందు కానీ తర్వాత కానీ ఏమీ లేదు. నాకు తెలిసిన ప్రసన్న పులి, ప్రసన్న హరికృష్ణ పులి అనేది ఏమన్నా మళ్ళీ బ్యాలెట్ పేపర్లో వచ్చి యాడ్ అవుతుందా? లేదు. రిజిస్టర్డ్ నేమ్, అఫీషియల్ నేమ్ టోటల్ గా ప్రసన్న హరికృష్ణ అని మాత్రమే ఉంటుంది. బ్యాలెట్ పేపర్ లో 3 సీరియల్ నెంబర్ 3 దాంట్లోనే ఉంటుంది. ఇది చాలా క్లియర్ గా, క్లారిటీగా ఉండాలి. పొరపాటున ఒక లెటర్ ముందు యాడ్ అయినా తర్వాత యాడ్ అయినా మన వాళ్ళు మొత్తం ఒక వేవ్ ఫిక్స్ అయ్యింది. ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ అనే వ్యక్తి బహుజన రాజ్యాన్ని సాధించడానికి కరీంనగర్ చైతన్యవంతమైన గడ్డ నుండి బహుజన రాజ్యాధికారం స్థాపనకు నాంది పలకబోతుంది. ఎస్, ఇంకెన్నాళ్ళు మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు? మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? బహుజనులంతా ఈ రాజ్యాధికారాన్ని చేపట్టడానికి నాంది కాబోతుంది ఈ వేదిక. ఎందుకంటే 370 సంవత్సరాల క్రితమే ఎలాంటి వసతులు లేని, ఎలాంటి సౌకర్యాలు లేని ఆ కాలంలో బహుజన వీరుడు, బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న ఏలిన ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి వారసుడుగా ప్రసన్న హరికృష్ణ అనే వ్యక్తి ఇక్కడ నుండి బయలుదేరి చూసుకోండి, తడాకా చూడండి ఏ విధంగా ఉంటుందనే ఈ యూత్ అంతా ప్రసన్న వెంట నడుస్తుంటే ఖచ్చితంగా వణుకు పుడుతుంది. ఎదుటి వాళ్లకు ఖచ్చితంగా వణుకు స్టార్ట్ అవుతుంది. ఒకటే, సమాజం మన వైపు చూస్తుంది. దయచేసి ఒక్కసారి ఓ యువతరమా, ఓ నవతరమా, ఓ ఈ తరమా, ఓ పట్టభద్రులారా, మీరు విద్యావంతులుగా ఉండి చట్టసభలలో మీరు కనుక లేకపోతే మా సమాజాన్ని మీరు చేతులా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. మీరు ఇంత చదువుకున్నారు, ఇంత యువకులుగా ఉన్నారు, మేము మీ వెంట ఉంటాం, మీరు నడవండి అని మనకు భరోసా ఇస్తుంది ఈ సమాజం. ఖచ్చితంగా మనం ముందుకు నడవాలి. ప్రసన్న హరికృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి.
చట్టసభలలో మనం ఖచ్చితంగా మన వాటా ప్రకారం తీసివేయాలి. ఆ వైపుగా మీరు ప్రయాణం చేయాలని ఒక్కసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇక్కడ మహిళా చైతన్య మూర్తులు చాలా మంది ఉన్నారు. మహిళలు మీరు కనుక కదిలితే ఖచ్చితంగా ఇంకా దీనికంటే అద్భుతమైన వేవ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ప్రసన్న గాని, బత్తిని కీర్తిలత గౌడ్ వీళ్ళంతా చాలా మంది ఇక్కడ వచ్చి ఉన్నారు. ఖచ్చితంగా మీరు కదలాలమ్మా, కదిలించాలి. ఈ సమాజానికి మనమే నాంది పలకాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కోట రవి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. జిఎస్ ఆనంద్ గారు, నారదాసు వసంతరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ నెక్స్ట్ మన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చిరంజీవి సార్ రిటైర్డ్ ఐఏఎస్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జై పూలే, గట్టిగా గట్టిగా మీరు జై పూలే అనొస్తుందా? గట్టిగా చెప్పలేరా? జై పూలే. ఓకే, అందరికీ నమస్కారం. నేను ఈ జిల్లా కొత్తదనం కాదు, గతంలో ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తినే. ఇక్కడ పీడీటీఆర్ఏగా 3.5 సంవత్సరాలు చేశాను. అదేవిధంగా మన శాతవాహన యూనివర్సిటీ కూడా 3.5 సంవత్సరాలు ఇన్ఛార్జ్ బీసీగా కూడా చేశాను. కాబట్టి ఈ జిల్లాతో నాకు అనుబంధం ఉంది. మీ అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు యువకుడు మరి పరివర్తనకు మారుపేరైనటువంటి మన హరికృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ప్రసన్న హరికృష్ణ గారు వారి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ స్థానానికి ఖచ్చితంగా అర్హుడైనటువంటి వ్యక్తి. వారి గెలుపును కాంక్షించి ఇక్కడ రావడం జరిగింది. మరి మిత్రులారా, గత 75 సంవత్సరాలుగా మనం చూసినట్టయితే బీసీలు అనే వాళ్ళు ఈ భారతదేశంలో అన్ని రంగాల్లో అనుదొక్కబడ్డటువంటి వ్యక్తులు. మరి 75 ఏళ్ళుగా వాళ్ళు అనుదొక్కబడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రాజ్యాధికారం వాళ్ళ చేతులు లేకపోవడం. మనం ఇప్పటి వరకు బీసీ సంఘాలన్నీ కూడా ముఖ్యంగా స్కాలర్షిప్లు, అడ్మిషన్స్ గురించి పోరాడినాయి. కానీ ఇప్పుడు బీసీ సంఘాలన్నీ కూడా తమ యొక్క ధోరణిని మార్చుకొని రాజ్యాధికారమే సకల సమస్యలకు పరిష్కారం అని చెప్పేసి ఇవాళ రాజ్యాధికారం వైపు దూసుకువెళ్తున్నాయి. హరికృష్ణ గారు ముఖ్యంగా వారు గత 3-4 months బ్యాక్ ఇక్కడ నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తానని చెప్పేసి నా దగ్గరికి రావడం జరిగింది. తప్పకుండా మీరు చేయండి. బీసీ వాదం ఈరోజు రాష్ట్రంలో చాలా ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఈ బీసీ వాదంతో, మన బహుజన వాదంతో ఖచ్చితంగా మీరు ఈ సీట్ను కైవసం చేసుకుంటామని చెప్పడం జరిగింది. మీ అందరికీ చెప్పేది ఒకటే, ఈరోజు రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళు జనాలు, ఓట్లున్న వాళ్ళు బహుజనులు. 90% ఓట్లు మనవి. కానీ అసెంబ్లీ తీసినట్టయితే బీసీల సంఖ్య తీసుకుంటే అసెంబ్లీలో 19 మంది. మరి 119 మందిలో 19 మంది కేవలం 10% లేని జనాభా వాళ్ళు 62 మంది ఉన్నారు. సో మరి మనము ఓటేస్తేనే వాళ్ళు గెలుస్తున్నారు. మనం ఓటేస్తున్నాం. ఓటేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళి వాళ్ళను మన పనులు చేయమని ప్రార్థిస్తున్నాం. సో ఈ సినేరియో మారిపోవాలి. ఖచ్చితంగా మన ఓటు మనమే వేసుకోవాలి. ఇప్పటి నుంచి మేము చెప్పేటువంటి స్లోగన్ ఒకటే ఒకటి, ఓట్లు మనవి, సీట్లు మనవి. గతంలో ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవి. ఇప్పుడు ఏంటి? ఓట్లు మనవి. పక్కన మీరు ఎవరు గట్టిగా మాట్లాడలే. ఓట్లు మనవి, సీట్లు కూడా మనవే. సో నా ముందు మాట్లాడిన చాలా మంది కూడా చాలా అద్భుతంగా చెప్పారు. సో ఇంకా నేను ఎక్కువగా చెప్పదలుచుకొని, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీకు చెప్పేది ఒకటే, 100%గా ఈసారి మన బీసీ క్యాండిడేట్స్ గెలవబోతున్నారు. ఇది రాష్ట్రంలో రాజకీయ రంగంలో ఒక పెను విప్లవాలు సృష్టించబోతుంది. సో మరి మన రాష్ట్ర రాజకీయాలను మార్చుకుందామా, లేకపోతే మనం ఇంకా బానిసలుగానే ఉండిపోదామా? మార్చుకుందామా వద్దా? సో మరి ఆ మార్పు అనేది ఇక్కడ నుంచి మొదలు కావాలి. ఖచ్చితంగా మిత్రులు ప్రసన్న హరికృష్ణ గారు గెలవాలి. ఈ గెలుపు ద్వారా రాష్ట్ర రాజకీయ రంగంలో మలుపు తిరిగి మరి రాబోయే కాలంలో బీసీల రాజ్యం, బహుజనుల రాజ్యం ఏర్పడాలి. మరి దాని అందరికీ మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పర్మిషన్ టైం తక్కువ ఉన్నందు వల్ల అతిథులను ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది, క్షమించాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ నెక్స్ట్ మందా ప్రభాకర్ గారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.
జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బహుజన ఉద్యమ పితామహులకు మహాత్మా జ్యోతిబా ఫులే, ఛత్రపతి సాహుజీ మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, పరమ పూజ్య బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాన్యవర్ కాంశీరామ్ గారి పాద పద్మాలకు నమస్సుమాంజలు అర్పించుకుంటూ బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మహాత్మా జ్యోతిబా ఫులే కంటే ముందు ఈ భారతదేశంలో బహుజన కులాల యొక్క బాధలు తీరాలంటే రాజ్యాధికారం సాధిస్తే మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి ఆనాడు ఒక్కడిగా మొదలై గోల్కొండ కిలాపై తన జెండాను ఎగురవేసి రాజ్యాధికారాన్ని సాధించిన మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి ప్రత్యేకమైన నమస్సుమాంజలు తెలియజేస్తూ, మిత్రులారా, సర్దార్ సర్వాయి పాపన్న గారు అందించినటువంటి స్ఫూర్తి బహుజన ఉద్యమం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులకు చేరిందని నేను భావిస్తున్నాను. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో సాగిన ఉద్యమాలన్నీ ఒక ఎత్తైతే ఈరోజు ఈ వేదిక నుండి మాట్లాడినటువంటి పెద్దల మాటల నుండి మీరు గ్రహించుంటారు, ఇక ముందు సాగబోయేది ఒక రకమైన ఉద్యమం. అది బహుజన ఉద్యమం, అది బీసీల రాజ్యాధికారాన్ని సాధించి పెట్టే ఉద్యమం, ఎస్సీలకు రాజ్యాధికారాన్ని సాధించే ఉద్యమం, ఎస్టీలకు రాజ్యాధికార వాటాలు ఇచ్చే ఉద్యమం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగానికంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రజలు, 50% ప్రజలు ఉన్నటువంటి 50% ఎక్కువ ఉన్నటువంటి ప్రజలకు ఏనాడు రాజ్యాధికారంలో తగిన వాటాలు ఇవ్వలేదు. ఏనాడు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన పాపాన పోలేదు. అయితే మిత్రులారా, ఈరోజు ఎన్నికల గురించి అందరికీ తెలుసు. ఎన్నికలు అంటే ఎందుకు వస్తున్నాయో సామాన్య ప్రజలకైతే తెలియదు, ఎవరికి ఓటేయాలో తెలియదు, వాళ్ళ విరోధులు ఎవరో తెలియదు, అసలు వాళ్ళ ప్రజలు ఎవరో తెలియదు. ఎన్నికలు ఈ దేశ చరిత్రలో ఎందుకోసం వచ్చినాయి, అసలు ఓటకనే ఎందుకోసం ఇచ్చిననేది తెలియదు. కానీ ఈ సమాజంలో, బహుజన సమాజంలో పుట్టినటువంటి మేధావులు ఈ ఎన్నికల యొక్క ప్రత్యేకతను గుర్తించారు. ఈ ఎన్నికల యొక్క ప్రత్యేకతను గుర్తించి ఈరోజు ఎన్నికల బరిలో నిలబడి తెలంగాణ రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పడానికి మన బహుజన బిడ్డ అయినటువంటి బీసీ బిడ్డలుగా ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ గారిని, అదేవిధంగా మరొక టీచర్ ఎమ్మెల్సీ నుండి పోటీ చేస్తున్నటువంటి సాయన్న ముదిరాజు గారిని కూడా ఈరోజు చట్టసభలకు పంపడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, బహుజన వాదులు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు అందరూ సిద్ధపడ్డారు. మిత్రులారా, ఎన్నికలు అంటే 5 ఏళ్లకు ఒకసారి పారిశ్రామికవేత్తల డబ్బుతోటి, వాళ్ళ నోట్ల కట్టలతోటి పేద ప్రజల ఓట్లను కొనుక్కునే ఒక రాజకీయ క్రీడగా మార్చేసిరు ఈ దేశంలో ఉన్న పాలక వర్గాలు. ఈ దేశంలో నిజంగా బాధితులుగా ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మత మైనారిటీలకు రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. పాలక వర్గాలు ఎవరు సిద్ధంగా లేరు. మిత్రులారా, అలాంటి సందర్భంలో ఇంకెంతకాలం? మా తాతలు తండ్రులు చదువుకోలేదు, వాళ్ళకు జ్ఞానం లేదు. ఇప్పటి వరకు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పాలకుల మాటలు విని మోసపోతూ వచ్చినాం. ఇక మేము ఎంతకాలం సహించేది లేదు అని చెప్పి ఇవాళ పట్టభద్రులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, మేధావులందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం
ఇవాళ ప్రసన్న హరికృష్ణ గారిని గెలిపించడానికి పల్లె పల్లెన వాడవాడన ప్రతి చదువుకున్న బిడ్డ మేము పల్లెలోకి వెళ్ళినప్పుడు చెప్తున్నారు ప్రసన్న హరికృష్ణ గారు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తున్నారు అని. గెలవడం కాదు, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తున్నారు. అదేవిధంగా సాయన్న ముదిరాజ్ గారు టీచర్ ఎమ్మెల్సీ నుండి కూడా గెలుస్తున్నారు. మిత్రులారా, ఒక్కసారి నేను మీకు అసలు మనం ఎవరి కోసం పోరాటం చేయాలి, ఎందుకోసం పోరాటం చేయాలో తెలియని ఎట్టి సమాజంలోనూ పుట్టినటువంటి వాళ్ళం, చదువుకున్నటువంటి వాళ్ళం, మనం ఇంటికి వెళ్ళి మన వాళ్ళకు తెలియజేయాల్సిన అవసరం ఏముంది, ఏం చెప్పాలో ఒక్క మాట మీతో చెప్పి నేను ముగిస్తున్నా. ఎందుకంటే సమయం కూడా ఎక్కువ లేదని పెద్దలు చెప్పారు కాబట్టి మనకు తెలుసు ఎన్నికలంటే యుద్ధం. ఎన్నికలంటే యుద్ధం. మన భారతదేశంలో బాగా పేరుగాంచినటువంటి యుద్ధం కురుక్షేత్రం. కురుక్షేత్ర పోరాటం గురించి అందరికీ తెలుసు. ఎవరెవరి మధ్యలో జరిగిందని? కౌరవులకు పాండవులకు మధ్యలో జరిగిన యుద్ధం. ఈ కౌరవులు పాండవులు ఎవరు? వాళ్ళు అన్నదమ్ముల పిల్లలు, వాళ్ళు రాజులు, ఇద్దరు కూడా రాజులే. ఇద్దరు రాజుల మధ్యలో మాత్రమే యుద్ధం జరిగేది. ఇద్దరు రాజుల మధ్యనే యుద్ధం జరిగేది. అయితే ఎవరు గెలిచినా ఒక రాజు అధికారంలోకి వచ్చేది, మరొక రాజు అధికారం కోల్పోయేటోళ్ళు. కానీ ఈ భారతదేశంలో వాస్తవానికి వెనుకబడినటువంటి బాధితులకు ఆ యుద్ధం వల్ల ఒరిగేది ఏమీ లేదు. అందుకే వేలాది సంవత్సరాలుగా ఎన్ని యుద్ధాలు చేసినా మన ప్రజల బతుకులు బాగుపడలే. కానీ మీరు చూసినట్లయితే ప్రాచీన కాలంలో అశోక చక్రవర్తి మన శూద్రుడు, మన రాజు. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ కావచ్చు, అదే సమకాలీకుడైనటువంటి మన సర్దార్ పాపన్న గౌడు. ఆ తర్వాత ఆధునిక భారతదేశంలోకి వచ్చినట్టయితే ఛత్రపతి సాహూజీ మహారాజ్, సయాజిరాజ్ గైక్వాడ్, అదేవిధంగా మైసూరు రాజు కృష్ణస్వామి ఒడయార్. వీళ్ళందరూ మనకు పాలకులుగా వచ్చి ఈరోజు మనం కూడా రాజ్యాధికారానికి రావాలని చెప్పారు. మిత్రులారా, ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నిక బీసీల చైతన్యానికి, అదేవిధంగా దోపిడీదారుల డబ్బులకు జరుగుతున్నటువంటి ఎన్నికగా ఇంతకుముందు ఎవరైతే పెద్దలు చెప్పారో అది సత్యం. ఈసారి కనుక మనం మన ఓట్లు సద్వినియోగం చేసుకున్నట్లయితే మనం చాలా నష్టపోవాల్సి వస్తుందని మేధావులకు, విద్యావంతులందరికీ నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ దేశంలో ఇప్పటి వరకు నేను ఒక మాట చెప్తాను మిత్రులారా, ఒకటే మాట. ఇది అందరికి తెలియాల్సినది. చరిత్ర సరిగ్గా తెలుసుకోకపోవడం వల్ల శత్రువు ఎవడో అర్థమైతలేదు మనకు. అన్ని సందర్భాలలో మనం గెలుస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రాణాలు తీసుకున్నామని ఇంతకుముందు పెద్దలు విడుదల గారు చెప్పిన మాట అందరికీ తెలుసు, అందరికీ తెలిసి సత్యమే. మనం గెలిచాం. అయినా ప్రతి పార్టీలో ఉన్నటువంటి మనం ఇలా ఓటమి భారంతో ఎందుకు కుంగిపోతున్నాం? ఎందుకు కాంగ్రెస్ తప్పితే మనల్ని ఎందుకు గుర్తించలేదు? టీఆర్ఎస్ వాళ్ళు మన ఇంట్లో రాజధానులను ఎందుకు అవమానపడి బయటకు పంపారు? ఇవాళ ప్రతి పార్టీలో సేవలు చేసే మనకు, అన్ని పార్టీలలో గెలుపు కొరకు పనిచేసే మనకు ఈ రోజు సముచిత న్యాయం ఎందుకు దక్కలేదు? ఎందుకు అగౌరవం పాలవుతున్నాం? మనము ఎన్నికలలో గెలుస్తున్నామని ఫీల్ అవుతున్నాము. తల్లి తీరా చూస్తే మనల్ని వాడు ఓడిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. గెలుస్తూ ఓడిపోతున్నాం. ఇంకెంత కాలం? నిజానికి మన శత్రువు, మన విరోధి ఎవరో తెలియకపోవడం వల్లే ఇంత జరుగుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. భారతదేశంలో బీసీల కోసం, మిత్రులారా, బీసీల కోసం మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ నేను బీసీల కొరకే పెడుతున్నానని చెప్పి మాన్యవర కాంశీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీ పెట్టారు. బహుజన సమాజ్ పార్టీ బీసీల కొరకు పెడుతున్నారు. బీసీల వెనుకబాటుతనమే భారతదేశం వెనుకబాటుతనం. బీసీలు వెనుకబడి ఉండడం వల్లనే భారతదేశం వెనుకబడినది. ఇవాళ బీసీలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆయన ఒక సూత్రాన్ని సూత్రీకరించి బీసీల కొరకు ఒక పార్టీ పెట్టింది. అంతేకాదు, వెంటనే పార్టీ పెట్టిన వెంటనే మండల్ కమిషన్ కొరకు ఉద్యమించినటువంటి మొట్టమొదటి నాయకుడు పార్టీ బహుజన సమాజ్ పార్టీ. మిత్రులారా, సమయం అయిపోయిందని చెప్పి ఇంకొకటే మాట, టికెట్ గురించి ఒక మాట చెప్తా. టైము పాపం రేవంత్ రెడ్డి గారికి భయం పుట్టింది, మా జెండాలని మీకు కనిపిస్తాడు.
ప్రసన్న హరికృష్ణ గారు గెలుస్తున్నారని చెప్పి మనం కట్టిన జెండాలని వాళ్ళ ప్రభుత్వ అధికారులతో పీకేసి ఇస్తాడు. మన పార్టీ కార్యకర్తలు వెళ్ళి మళ్ళీ అడ్డుకొని కట్టడం జరిగింది. ఇవాళ ఆదివారం నాడు అధికారులు అందుబాటులో ఉండరు, కానీ జెండాలు వీగినందుకు హరికృష్ణ గారు గెలుస్తున్నారని భయం పుట్టి జెండాలు వీగించారు. రేవంత్ రెడ్డి గారు చాలు, మీ బ్లెస్సింగ్స్ ఇవి, మీ సపోర్ట్ ఇవిగా మేము భావిస్తున్నాం, మేము గెలిచి తీరుతున్నాం. అయితే ఇప్పటి వరకు మిత్రులారా మీకు తెలియాల్సిన సత్యం ఒకటి నేను చెప్తా. బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇప్పటి వరకు ఎవరికి టికెట్ ఇచ్చి పోటీలకు వెళ్ళిపోయారు. కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో 2 బీసీ బిడ్డలకు టికెట్ ఇవ్వడం జరిగింది బహన్ కుమారి మాయావతి గారు. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ బీసీ వాదానికి, బహుజన వాదానికి, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్రానికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి 36 మంది ఎంపీలను ఇచ్చినటువంటి పార్టీ బహుజన సమాజ్ పార్టీ. మిత్రులారా, ఏ పార్టీ మనది కాదు, ఏ పార్టీ మనకు సముచిత న్యాయం ఇచ్చేయలేదు. ఇవాళ బీసీలందరూ, ఎస్సీలందరూ, బాధిత కులాలు, ఎస్టీలు, మత మైనారిటీలందరూ ఏకమై ప్రసన్న హరికృష్ణ గారిని గెలిపించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. లేదంటే భవిష్యత్తులో మనకు బీసీలందరూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం జరుగుతుంది. ఈ బీసీలందరూ కలిసి ఏం చేశారని ఎగతాళి చేసే రోజు రాలే. మన ప్రాణాలు పోయిన పర్వాలేదని మనం గెలిపించుకోవాలి, గెలిచి తీరాలని పట్టుదలతోటి పట్టభద్రులందరూ ఉద్యమించాల్సిందిగా, ఉపాధ్యాయులందరూ ఉద్యమించాల్సిందిగా మనం చేస్తూ ప్రసన్న హరికృష్ణ గారిని తన 3వ నంబర్ పైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా మనం చేస్తున్నాను. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే 2 అతిథులు వచ్చారు. అమరగారి నర్సయ్య గారు, న్యాంతాబాద్ జనార్దన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తారు. సార్ వచ్చి ఆశీర్వాదాలు కాండి. రైట్. దయచేసి ఆ ఫోన్ పోలీస్ వాళ్ళకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, మేము చాలా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మాకు టైం బాండింగ్ పెట్టి మా గొంతును నొక్కకండి దయచేసి. రేవంత్ రెడ్డి రేపు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు మీ స్పీచ్ ఆపండి అనగలుగుతారా? బండి సంజయ్ గారి స్పీచ్ ఆపమని అనగలుగుతారా? కిషన్ రెడ్డి గారి స్పీచ్ ఆపమని అనగలుగుతారా? మరి మీ బక్క జీవుల మీద దొరికినమా? దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా అభ్యర్థి మాట్లాడాలి. మొదటగా చాలా మంది మేము వస్తుంటే అంజిరెడ్డి 600 కోట్లు సంపాదించిండు, నరేందర్ రెడ్డి 1000 కోట్లు సంపాదించిండు, ప్రసన్న హరికృష్ణ ఏం సంపాదించిండు అంటారు. నేను అంటున్నా, వాళ్ళు కోట్లు సంపాదిస్తే, వాళ్ళు ఆస్తులను సంపాదిస్తే, ఇన్ని వేల మంది ఆప్తులను సంపాదించుకున్నాడు మన ప్రసన్న హరికృష్ణ. వాళ్ళ పార్టీ మీటింగ్లు మనం చూస్తున్నాం, రోజు చూస్తున్నాం. 15 నిమిషాలు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైనా, ఇక్కడ వచ్చిన వాళ్ళు నా సోదరులు, నా సోదరి మండలం, ఎవరైనా బయట పెట్రోల్ పోసిరా, పచ్చనోటు జేబులో పెట్టిరా, లిక్కర్ బుడ్డి ఇచ్చిరా, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చిరా? ఏమి ఇచ్చిరు? ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అనుబంధం, పేగుబంధం, రక్తబంధం తోటి 1000 మంది వచ్చారు. మా నాయకులు ఏం మాట్లాడతారో చూద్దామని చెప్పి ఒక్కరు కూడా లేస్తలేరు. కానీ కాంగ్రెస్ మీటింగ్ పెడితే వేదిక మీద ఉన్నోడు రాంగ అంతా మీకు అందరూ తెలుసు, తరలించుడేయాలి. డీసీఎంలా వాళ్ళు ఈ 20 రోజులు పెట్టినటువంటి మీటింగ్లు, రాజకీయ పార్టీ మీటింగ్లు ఎట్లున్నాయో తెలుసా? పట్టభద్రులు లేనటువంటి మీటింగ్లు మాత్రమే కాంగ్రెస్ బీజేపీ పెట్టారు. ఇవాళ మొత్తం నిరక్షరాస్యుల్ని, డిగ్రీ చేయనటువంటి వాళ్ళని, ఇవాళ ఓటు హక్కు లేని తరలించి వాళ్ళ ఉపన్యాసాలు దంచి కొట్టి మైకి రిలేటెడ్ చేసుకున్నారు. వాళ్ళ నోటి దూరం తీసుకున్నారు. నేను అంటున్నా, ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఓటు హక్కు ఎంతమంది వచ్చి లేపాలి? ఓటు హక్కు ఎంతమంది? దయచేసి మీడియా వాళ్ళు చూపించాలి. దయచేసి మీడియా వాళ్ళు చూసేంత వరకు చేతులు లేపండి. ఓటు హక్కు ఉన్న
పట్టభద్రులు హరికృష్ణకు పట్టం కట్టాలని వచ్చినటువంటి పట్టభద్రులు. ఇది చూడండి, రేవంత్ రెడ్డి చూస్తుండే ఇక్కడి నుంచి, ఇది రేవంత్ రెడ్డి చూస్తున్నాడు, అదే విధంగా కిషన్ రెడ్డి చూస్తున్నాడు. ఇది చూసినవా? సభ అంటే గిరి, పట్టభద్రుల సభ అంటే గిరి. దయచేసి తమ్ముడు పట్టభద్రుల సభ అంటే ఇట్లా ఉండాలి, పట్టభద్రుల సభ అంటే ఇట్లా ఉండాలి. ఇలా 100% మన బీసీ బిడ్డ ప్రసన్న హరికృష్ణ గెలవబోతున్నాడు. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు ఉదయించడం, తూర్పున ఉదయించడం ఎంత నిజమో నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ప్రసన్న హరికృష్ణ గెలవడం అంతే నిజమని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఈరోజు మన గెలుపు ఖాయమైంది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రచారానికి రాలే. మొదటిసారి రేవంత్ రెడ్డి ఆగమాగం గాయి గత్తర చేసి రేపు కరీంనగర్కి వస్తుడు. ఆయన కరీంనగర్కి వచ్చే వరకల్లా నరేందర్ రెడ్డిని నడ్డి విరగొట్టమనే విషయాన్ని మర్చిపోతూ ఈ అంజిరెడ్డి అవకాశవాద రెడ్డి, అంజిరెడ్డి కాదు, అంజిరెడ్డి అవకాశవాద రెడ్డి. నరేందర్ రెడ్డి అంజిరెడ్డి వేరే కాదు, దయచేసి ఆలోచించాలి. నరేందర్ రెడ్డి అంజిరెడ్డి ఒకే తాను ముక్కలు, బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. పొద్దుగాల తిట్టుకుంటారు, చీకట్ల కలుసుకునేటువంటి చీకటి మిత్రులు. ఈ కషాయ కాంగ్రెస్ నేతలను, ఈ కషాయ కాంగ్రెస్ నేతలను మనం నమ్మొద్దు. ఓటు అనే ఆయుధంతో ఒక్క పోటు ఒడిస్తే రాజకీయంగా ఈ రెడ్ల రాజకీయాలను పాటలు పెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మేము బకరెడ్లకు వ్యతిరేకం కాదు, పేదరెడ్లకు వ్యతిరేకం కాదు. మా రాజిరెడ్డి అన్నాడు, చాలా 98% కష్టపడుతున్నాడు. ఇలా మేము అగ్ర కులాలకు వ్యతిరేకం కాదు. ఈ రోజు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మా బండి సంజయ్ అన్న కరీంనగర్లో పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఈ వేదిక ద్వారా బండి సంజయ్ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అన్నా రేపు బీజేపీ అధికారంలోకి వస్తే ప్రసన్న హరికృష్ణ గెలిస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, అది గుర్తుపెట్టుకో. ఇక్కడ బీసీ గెలిస్తేనే బీజేపీ వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా దిగి వచ్చి ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తుంది. అంజిరెడ్డి గెలిస్తే ఎవరు చేస్తుంది? కిషన్ రెడ్డి చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మా పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేస్తున్నా, పొన్నమన్నా ఎక్కడున్నావన్నా, రేపు మా ప్రసన్న హరికృష్ణ గెలిస్తే నువ్వు డిప్యూటీ సీఎం అవుతావు. మా బీసీ బిడ్డ గెలిస్తే నీకు ప్రమోషన్ వస్తుంది. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న చెప్తున్నా, నరేందర్ రెడ్డి గెలిస్తే నువ్వు ముఖ్యమంత్రి కావు. ప్రసన్న హరికృష్ణ గెలిస్తే 2028లో నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఒక్క ప్రసన్న హరికృష్ణ గెలవడం ద్వారా, ఇంతమంది రాజకీయ నాయకుల భవిష్యత్తు ఉంది. నిన్న కాక మొన్న నాకు ఒక పెద్ద ఫోన్ వచ్చింది, ఇక పేరు చెప్పొద్దు, సంస్కారం కాదు. అరే ప్రసన్న హరికృష్ణకు రైట్ లెఫ్ట్ నువ్వే కదా, నువ్వే నామినేషన్ పోయినవాట, నువ్వు ఆయన తీసుకొని రా, ప్రభుత్వంలో క్యాబినెట్ చైర్మన్ ఇప్పించే బాధ్యత నాది అని చెప్పారు. అదేవిధంగా గవర్నర్ కూడా ఎమ్మెల్సీలో 25 ఏళ్ళుగా బీసీ ఉద్యమం నడిపిస్తున్నావు, నీకు ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తాం రా అన్నారు. నేనన్నా, మీ బిచ్చపు మెతుకులు, ఎంగిలి మెతుకుల కోసం మేము ఆరాటపడం. చాకు లాంటోళ్ళు, బాకు లాంటోళ్ళు, మా పట్టభద్రులు ఇంతమంది వేల మంది పెట్టుకొని, లక్షల ఓట్లు పెట్టుకొని ప్రసన్న హరికృష్ణ అసలే తీసుకురాను, నీ పదవులు నా కాలి గోటితో సమానం అని చెప్పి మొక్క మీద కొట్టేశాను. ప్రసన్న హరికృష్ణ ఒక బీసీ బిడ్డను, మా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మా బక్కరెడ్లు, మా బక్కవెలమలు, మా బక్క విశ్వకర్మలు, మా బక్క వైశ్యులు, మా బక్క బ్రాహ్మణులు, పేదవాళ్ళందరినీ కట్టుకొని, దండులు కట్టుకొని ఈ కరీంనగర్ గడ్డ మీద నేను ప్రమాణం చేస్తున్నా, ఇవాళ ప్రసన్న హరికృష్ణను శాసన మండలిలో అడుగు పెట్టించే బాధ్యత మనందరిది అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఇవాళ నేను చివరిగా 2 నిమిషాలు చెప్పి ముగిస్తా, ఎందుకంటే మా సభాధ్యక్షుడు చూస్తున్నాడు. ఇవాళ ఎంతో మాట్లాడాలని ఉంది. ఇవాళ ఆ మాటలు ఎప్పుడు చెప్తా, తినే ముందు ఋషులు ఎందుకు అంటారు తెలంగాణ, ఏమంటారు, ఏం కూర చేసినాం అమ్మా అంటే
రారాజర తినే ముందు ఋషులు ఎందుకు అంటారు? గెలిచే ముందరకి ఎన్ని ముచ్చట్లు ఎందుకు? గెలిచే ముందర ఎన్ని ముచ్చట్లు ఎందుకు? ఇదే సర్కస్ గ్రౌండ్ లో, ఇదే పూలే గ్రౌండ్ లో రెడ్ల రాజకీయాలను పొందబెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల ఆధిపత్య కులాల రాజకీయాలను తరిమి కొట్టి భూస్థాపన చేసి ఒక బీసీసీఎం చేసుకొని ఇదే గ్రౌండ్ లో గెలిచినాక 1,00,000 మందితో ఒక్కరు జరగకుండా విజయోత్సవ పెట్టుకున్నామని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. నేను చివరిగా అందరికీ నేను అప్పీల్ చేస్తున్నా. 2.5 దశాబ్దాలుగా కాలుకు గజ్జ కట్టుకుని బీసీలకు రాజకీయాలు రావాలని తిరుగుతున్నాం. మా చిరంజీవి సార్ ఐఏఎస్ ఆఫీసర్ ఇలా పెద్ద పదవులు చేసిండు. మా కృష్ణమోహన్ బీసీ కమిషన్ చైర్మన్, మా తెలంగాణ బిడ్డల్, మా బండి సాయన ప్రభాకర్ గణేశారి, కుల్కచర్ల శ్రీనివాస్ విక్రమ్ ఎవరైనా కావచ్చు. ఇలా వాళ్ళు ఎందుకు వచ్చినామంటే రాజకీయ అధికారానికి కరీంనగర్ నుంచే కథన రంగం స్టార్ట్ చేయాలి. కరీంనగర్ గడ్డ విప్లవాల గడ్డ. కరీంనగర్ లో పుట్టిన గడ్డి పోస కూడా తిరగబడేటువంటి పోరాట నైజం ఉంటది. ఇక్కడ జన్మించిన ప్రతి బిడ్డకు గుండె ధైర్యం ఎక్కువ ఉంటది. ఈ గుండె ధైర్యాన్ని, ఆవేశాన్ని ఓటు రూపంలో చూపించాలి. ఇంకా రేపటి నుంచి ఇప్పటికే డబ్బు సందులు పట్టుకొని అంజిరెడ్డి, వేల కోట్ల రూపాయలు సంపాదించిన అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి, ఇవాళ నేను అంటున్నా, మీరు రాసుకోండి. మా ప్రసన్న హరికృష్ణ బీసీ బిడ్డ విజయం ఖాయమైంది. వాళ్ళు సందులు పట్టుకొని ఎందుకు వస్తుందో తెలుసా? 2వ స్థానం కోసం వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. 2వ స్థానం బిడ్డ, ఈ వేదిక మీద చెప్తున్నా, మిమ్మల్ని 2వ స్థానం కూడా రానియము. మిమ్మల్ని 2వ స్థానం కూడా రానియం. 90% మా ఓట్లు ఉంటే 9% ఉన్నటువంటి మీరు మమ్మల్ని ఓడగొడతారా? మీ తాత తండ్రుల నుంచి కాదు, ఇవాళ ఒక చైతన్యం వచ్చింది. తెలంగాణలో సామాజిక విప్లవం వచ్చింది. ఆ విప్లవంలో పురుడు పోసుకొని ప్రసన్న హరికృష్ణ చట్టసభలో అడుగుపెట్టి 2028లో బీసీ ముఖ్యమంత్రి కావడానికి, బీసీ రాజ్యం రావడానికి, సామాజిక న్యాయం జరగడానికి ఇక్కడ నుంచే మొదలైతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీకెవడు ఈగ వాడినా, మీకెవడు ఇబ్బంది పెట్టినా, మీ ఓడు బెదిరించినా బెదరకండి. మేమంతా ఉన్నాం. గుండె ధైర్యం చేసుకొని ఒక్కొక్కరు సైనికులై, ఒక్కొక్కరు 1000 మంది శక్తులై, లక్షల మందిని ప్రభావితం చేసి బీసీ బిడ్డను గెలిపించుకొని మన దమ్ము ధైర్యాన్ని చూపించి ఇక్కడ కాదు, రేపు ప్రసన్న హరికృష్ణ గెలిస్తే ఢిల్లీ దాకా సెగరాగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ నరేంద్ర రెడ్డిని ఓడిస్తే రాహుల్ గాంధీకి సెగరాగుతుంది. ఇక్కడ అంజనేయుడిని ఓడిస్తే అమిత్ షాకు సెగరాగుతుంది. వాళ్ళకి సెగరాకిద్దామా? తాకిద్దామా? ఇవాళ వాళ్ళు కూడా అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అదేవిధంగా బీజేపీ అన్న ఏదో ఊరికే మేము అట్ట మీద కనపడతాని తిరుగుతున్నాం, కానీ లోపల మాత్రం గుర్తుడే గుర్తుడు. ఎవరికి గుర్తుతారా అన్న? ఎవరికి గుర్తుతారా అంటే ఇంకెవరికి గుర్తామన్నా? మా ప్రసన్న ఉన్నాడు, మా హరికృష్ణ ఉన్నాడు. ఇవాళ మేము అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధాన్ని మన బహుజన బిడ్డకి వేసుకుంటామని డిసైడ్ అయిపోయారు. కాబట్టి మీరందరూ దయచేసి మహాశివరాత్రి ఉంది, శివారాధన దగ్గర పూజ చేయండి, శివుని మొక్కండి. మా ప్రసన్న హరికృష్ణ గెలవాలి. శివుడా మాకు బహుమానమి, మా ఓటుని వేసుకొని మా ప్రసన్న హరికృష్ణ గెలిపిస్తామని చెప్పి శివరాత్రి సందర్భంగా మీరందరూ ప్రతిభూని ఈ 5 రోజులు 26వ తారీఖు వరకు ఎవరు నిద్రపోకండి, ఎవరు వేరే పనుల పక్కన పెట్టండి. సైనికుల లెక్క, యుద్ధ వీరుల లెక్క ఇవాళ మనం అందరం కొట్టాడి అప్రమత్తమై బీసీ బిడ్డను గెలిపించుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ బిడ్డలందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రసన్న హరికృష్ణ అన్నకి మద్దతు పడడానికి ముస్లిం మైనారిటీ సోదరులు అఖిల్ పాషా గారు వచ్చారు. వారిని 1 నిమిషం మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న నా తోటి మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకంటే ముందు పెద్దలు మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. పెట్టాలన్న కానీ అన్న కానీ వాస్తవమైన విషయం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అనేది
తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీలను మోసం చేసిందనే విషయం మాత్రం వాస్తవం. ఎందుకు అంటే ఇప్పుడు కాదు, 76 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉంది. అదేవిధంగా మరి ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది మైనారిటీ సోదరులకు క్యాబినెట్ లో అవకాశం ఇచ్చిందా లేదా అనేది మనందరికీ తెలుసు. షబ్బీర్ అలీ ఉన్నాడు, వాడుకున్నాడు, వదిలిపెట్టారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీలను టిష్యూ పేపర్ లాగా వాళ్ళు వాడుకొని వదిలిపెడుతారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందుకు రావుల రాజ్యం ఉండే, మరి ఇప్పుడు రెడ్డిల రాజ్యం వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రాజ్యాన్ని కూలగొట్టాలంటే ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరూ మరి ఈరోజు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, అదే విధంగా మరి పేదలు, ఓసీలు కానీ అందరూ ఏకమై ఈరోజు కదిలి కాబట్టి నేను 100% చెప్తా ఉన్నా. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కానీ, అదే విధంగా ఉమ్మడి మెదక్ జిల్లా కానీ, ఈ 4 జిల్లాల నుంచి మరి మైనారిటీల ఓట్లు 30 నుంచి 40 వేల ఓట్లు ఉన్నాయని చెప్పిన విషయం వాస్తవం. కాబట్టి మైనారిటీ సోదరులు हर आदमी समझना भाई, हर आदमी समझना जरूरी है. आज तक मुसलमान को कैबिनेट में कांग्रेस पार्टी गवर्नमेंट मौका नहीं दिए, क्योंकि तेलंगाना में मुसलमान की गुंजाइश खत्म करना चाह रही है. तेलंगाना में उधर बीजेपी मुसलमानों के ऊपर बुलडोजर राइड्स करेंगे, तो इधर कांग्रेस पार्टी तेलंगाना स्टेट में फिर पॉलिटिक्स में से निकाल के पूरा जीरो करने की कोशिश कर रही है. इसलिए मेरे मुसलमान भाइयों, 4 उम्मड़ी डिस्ट्रिक्टों से मैं बोल रहा हूं कि एक वोट आपका इतना कीमती है कि बाबा साहेब अम्बेडकर ने वोट जैसा दिया, छुरी से भी तेज है वोट का पावर. इस छुरी से भी तेज जो है वोट, उस वोट को सीरियल नंबर 3 पे फिर प्रसन्न हरिकृष्ण को देके जिताना जरूरी है. ఒక ముచ్చట చెప్తా ఉన్నా, ఇలా 10వ తరగతి పేరైన వాళ్ళు, 9వ తరగతి పేరైన వాళ్ళు మంత్రులు ఎదురు, ఎమ్మెల్యే ఎదురు, కానీ మరి పట్టభద్రుడు ఉన్నత చదువు చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్సీ ఎందుకు కావద్దని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి కనీసం ఆలోచన విధానం ఉండాలి కదా. విద్యావంతుడు విద్యా ఉద్యోగ జీవితాన్ని రాజీనామా చేసి పట్టభద్రుల పక్షాన కొట్లాడతా, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మాట్లాడతా, మరి నిరుద్యోగుల పక్షాన నేను ప్రభుత్వాలతో నిలదీస్తా అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తి ఎక్కడ? మరి విద్యను వ్యాపారం చేసి పేదల రక్తాన్ని తాగి తెలంగాణ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో విద్యా సంస్థల వ్యాపారం చేసే ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి ఎక్కడ అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇలా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఒక పట్టభద్రుడు నిలబడితే ఆ పట్టభద్రుడికి పోటీగా డబ్బు సంచులతో రాజకీయాలకు దించిన మరి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఆలోచిస్తారో పట్టభద్రులు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ ఐక్యమైనరు. బీసీ సంఘాలు, బీసీ మేధావులు, నా బీసీ సోదరులందరూ ఒక్కటే కాబట్టి ఖచ్చితంగా ఎవరి ఆశీస్సులు ఉండాలో ఉన్నాయి. ప్రసన్న హరికృష్ణ గారు గెలుస్తున్నారు. ముందుగా కరీంనగర్ జిల్లా అంటే ఉద్యమాలతో పురుడు వస్తున్న గడ్డ. ఈ గడ్డ నుంచి చెప్తా ఉన్నా, ముందుగా ప్రసన్న హరికృష్ణ కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా. 100% మార్చి నెలలో ప్రసన్న హరికృష్ణ అనే నేను భారత రాజ్యాంగం పట్ల అని చెప్పి శాసన మండలిలో ప్రమాణం చేస్తానని చెప్పేసి మాత్రము నేను తెలియజేస్తూ, జై భీమ్, జై బీసీ, ప్రసన్న హరికృష్ణ గారిని గెలిపిద్దాం, గెలిపిద్దాం. థ్యాంక్ యూ అన్న, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై బీసీ, జై బీసీ, ప్రసన్న హరికృష్ణ గారి నాయకత్వం, ప్రసన్న హరికృష్ణ గారి నాయకత్వం, ప్రసన్న హరికృష్ణ గారి నాయకత్వం. గెలిపిద్దాం, 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 గెలిపిద్దాం. డబ్బు సంచులతో రాజకీయాలు వచ్చిన దోపిడీదారులను మనమంతా కలిసి ఓడిద్దాం, 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 ఓడిద్దాం. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్. అఖిల్ బాషా గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. సమయాభావం వల్ల ప్రసన్న హరికృష్ణ గారు 2 నిమిషాల్లో మీ ముందు మాట్లాడతారు. 2 నిమిషాల ముందు ఇద్దరు ఈ ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్తున్న సైనికులు మన మధ్య ఉన్నారు. ముందుగా అశోక్ సార్ గారిని, నిరుద్యోగుల ఆశాదీపం అశోక్ సార్ గారిని 1 నిమిషం మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.
పట్టభద్రుల మిత్రులకి అందరికీ సుస్వాగతం. ఇక్కడ సింహగర్జన జరుగుతుంది, అది నిరుద్యోగుల సింహగర్జన జరుగుతుంది, అది ఉద్యోగుల సింహగర్జన. ఎందుకంటే పట్టభద్రులు ఎవరంటే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు, ఆ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంది. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఇద్దరు డమ్మీ క్యాండిడేట్లని ప్రధానమైన పార్టీలు ఇవాళ నిలబెట్టినాయి. డమ్మీ క్యాండిడేట్లా కాదా? డమ్మీ క్యాండిడేట్లా కాదా? డమ్మీ క్యాండిడేట్లే. ఎందుకంటే వాళ్ళు పట్టభద్రులకు పోటీ చేయడానికి ఎక్కడ కూడా అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాల గురించి తెలియదు, నిరుద్యోగాల గురించి తెలియదు. ఇవాళ ఉద్యోగాలు ఉన్నాయి, డిఎస్ ఎగ్జామ్ ఉన్నది. డిఎస్ ఎగ్జామ్ గురించి నరేంద్ర రెడ్డి తెలుసా? తెలుసా? తెలియదు. గ్రూప్ 2 తెలుసా? తెలియదు. సైకాలజీ తెలుసా? తెలియదు. కాంటెంట్ తెలుసా? ఏం తెలియదు. ఏమి అక్కడికి చెప్పండి. ఏమి తెలియని వాడు పట్టభద్రులకి పోటీ చేస్తున్నాడు. ఎందుకంటే అన్ని విషయాలు మాట్లాడడానికి 119 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అన్ని విషయాలు మాట్లాడడానికి. కానీ పట్టభద్రుల తరఫున మాట్లాడడానికి ఏ ఒక్కడు లేడు. పట్టభద్రుల తరఫున మాట్లాడే వ్యక్తికి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి ఉండాలా. ఆ తెలిసిన వ్యక్తి ఎవరంటే మనకు బీసీ బిడ్డ ప్రసన్న హరికృష్ణ. ఇవాళ మన బీసీ రిజర్వేషన్ ఎంత ఉన్నది? 27% మాత్రమే ఉన్నాయి. 27% మాత్రమే ఉన్నది. 2% బీసీలు ఉంటే 22% మాత్రమే ఉన్నారు. 22% రిజర్వేషన్లు వస్తున్నాయి. ఓపెన్ కోటా ఎవరిది? ఓపెన్ కోటా ఎవరిది? బీసీలదే. బీసీల ఓటు బ్యాంక్, బీసీల వాటాని అందరూ పంచుతున్నారు. ఓసీలు ఉన్నది కేవలం 10% మాత్రమే, 13%. 10% రిజర్వేషన్ తీసుకుంటున్నారు. కాబట్టి మన వాటా కోసం మనం కొట్లాడుదాం. నిరుద్యోగుల తరపున, పట్టభద్రుల తరపున అసెంబ్లీకి మన ప్రసన్న హరికృష్ణ గెలిపించే బాధ్యత తీసుకున్నాం. వారం రోజులుగా నేను అన్ని లైబ్రరీలు తిరుగుతున్నా, నిరుద్యోగులందరూ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నా. పోయినసారి పట్టభద్రులంతా నాకు మద్దతు నిలబడ్డారు. కానీ ప్రధాన పార్టీల వాళ్ళు డబ్బులు పెంచి ఇలా ముందుకు పోయారు. ప్రసన్న హరికృష్ణ 200 స్పీడ్తో వెళ్తున్నాడు, 200 స్పీడ్తో వెళ్తున్నాడు. కానీ వాళ్ళకు బ్రేకులు వేయడానికి డబ్బుల సంచులు వస్తున్నాయి. బ్రేకులు వేయడానికి డబ్బుల సంచులు వస్తున్నాయి. ఆ బ్రేకులను ఫెయిల్ చేయాలా? ఆ బ్రేకులు ఫెయిల్ చేస్తేనే ప్రసన్న 200 స్పీడ్తో మన శాసన మండలికి వెళ్తాడు. కానీ డబ్బులకు అమ్ముడు పోవద్దు. ఒకవేళ పైసలు ఇచ్చినా తీసుకోవాలా. మొదటి ప్రాధాన్యత ఓటు ఉద్యోగుల రాజకీయం. దాని నుంచి మనం నేర్చుకొని ముందు పోయే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా అంశాలు మాట్లాడే అవకాశం ఉన్నది, కానీ సమయభావం కారణంగా మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే లాస్ట్ చివరి అభ్యర్థి మన నిరుద్యోగుల యుద్ధనౌక మైపాల్ గారిని 30 seconds లో స్పీచ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. 1 నిమిషం టైం ఇచ్చిండు. ఒక మీటింగ్ కాదు, 100 మీటింగ్లు ఒకేసారి పెట్టుకోరేమంటే నీకు భయపడేది లేదు. ఒక్క మీటింగ్ కాదు, 100 మీటింగ్లు ఒకేసారి పెట్టుకో. ఒక్కొక్క కోటి కాదు, 100 కోట్లు వంచినా ఓటు మాత్రం ప్రసన్న హరికృష్ణకే ఓ సిద్ధమైపోయిందని చెప్తున్నా. ఏందన్నా ఈ కాన్ఫరెన్స్ అనొచ్చు. నేను మొత్తం తిరుగుతున్నా, ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ కు పోయినా. మేము కెమెరా ముందు వచ్చి చెప్పాం, కానీ ప్రసన్న హరికృష్ణ అంత మంచోడు ఈ మొత్తం అభ్యర్థులు వ్యక్తికి దూరడని చెప్తున్నారు. మోడీ ముఖం చూసి బీజేపీ చెప్తున్నారు, రాహుల్ గాంధీ ముఖం చూసి ఓటేమని చెప్పేసి కాంగ్రెస్ చెప్తున్నారు. నేను ప్రసన్న హరికృష్ణ ముఖం చూసి చెప్తున్నా. ఇంకెందుకన్నా మోడీ ముఖం చూసి 8 ఎంపీ సీట్లు తిరగాలా? సరిపోవా 8 ఎంపీ సీట్లు? కేసీఆర్ సార్కు 2 సార్లు అధికారం ఇచ్చిన 15 సరిపోదా? రేవంత్ రెడ్డి 64 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినాం, సరిపోదా? కాంగ్రెస్ న్యాయం చేసిరు, బీఆర్ఎస్ న్యాయం చేసిరు, బీజేపీ న్యాయం చేసిరు. మరి ఒక బీసీ బిడ్డ, ఒక గీతా కార్మికుడు బిడ్డ తాటి చెట్టుకి కళ్ళు గీసి ప్రసన్న హరికృష్ణను జూనియర్ లెక్చరర్ చేస్తే ఆ బాధ మీకు తెలుసా? అంజిరెడ్డినా ఆ బాధ మీకు తెలుసా? నరేంద్రెడ్డినా మనం పిల్లలకి ఇచ్చినప్పుడే 100 మందిని అడుగుతాం, పిల్లగాడు మంచోడా, పిల్లగాడు ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా, వాడేమైనా దొంగనా, వాడేమైనా మాఫియానా, కలటాలా వద్దా? ఓటేసేటప్పుడు ఎంక్వైరీ చేయాలా వద్దా? నేను బీజేపీ కార్యకర్తలను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క యాదవ్ బిడ్డకు జిల్లా అధ్యక్ష పదవి ఇయ్యలే, గంగాపుత్రులకు ఇయ్యలే, ముందురాజులకు ఇయ్యలే, విశ్వకర్మలకు ఇయ్యలే, వడ్డర్లకు ఇయ్యలే. మేము బీసీలకు ఇయ్యలే,
గౌలోకి లేదు, ఈ బుల్లూరు కాపులోకి లేదు, ఎవరికి లేదు. చైర్మన్ పదవి కనీసం ఒక ఎమ్మెల్సీ ఒక బీసీకి ఇవ్వచ్చు కదా, సిగ్గు లేకుండా నరేందర్ రెడ్డికి ఇచ్చి మళ్ళా బీసీలో ఓట్లేయండిరా, మా సంఘ రాకడంటూ రేవంత్ రెడ్డి సంఘ రాకడానికి సిద్ధంగా ఉన్నారా? మనకు సిగ్గు లేదా? మనకు శరం లేదా? మనకు సిగ్గు శరం ఉంటే పోనీ నరేందర్ రెడ్డి ఏమన్నా మంచోడా? ఎవరికైనా కన్సెషన్ ఇచ్చిండా? ఎవరి ఫోన్ లిఫ్ట్ చేసిండా? ఎందుకు వెయ్యాలరా నరేందర్ రెడ్డి ఓటు? బీజేపీ కార్యకర్తలకు కూడా చెప్తున్నా, ఒకటే మినిట్, నాకు ఫోన్ చేసి చెప్తున్నారు బీజేపీలో తొక్కుతున్నారు. తొక్కితే తొక్కించుకోవడానికి, గిల్లించుకోవడానికి పోగిరి సినిమా మూవీ ఛానల్ తిరగబడతా చీము నెత్తురుందా? రోషం ఉందా? వాకర్సే మేకర్స్ అవుతారు, ఓటర్లే షూటర్లు అవుతారు, ఓటర్లే ఫైటర్ అవుతారు. పులిని బంధిస్తే పిల్లిని రూమ్ లేచి బంధించిన తిరగబడతాడట. బీసీలకు సిగ్గు లేదా? శరం లేదా? కుక్క ములుగుతున్నామంటే కింద మొలకు వచ్చింది, బొర్రకు పొట్టకు ములుగుతున్నాడు కుక్క. మరి అంత ములుగు బదులు లేచి వెళ్ళిపోతే అయిపోతుంది కానీ కుక్కను అడిగిన నేనే. ఆ కుక్క ఏం చెప్పింది తెలుసా? ఈ నొప్పి సమ్మ ఉందంటుంది. ఇప్పుడు ఈ కుక్క ప్లేస్ ఉంది మన బీసీలే. ఆ రేవంత్ రెడ్డి సమ ఉందా? ఆ బీజేపీలో సమ ఉందా? మనకు సిగ్గు లేదా? నొప్పి కలిగినప్పుడు లేచిపోవాలా వద్దా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు లేచిపోవడానికి? చేతులు ఆడండి. ప్రసన్న గెలుపుతావా? ఈ గెలుపు భారతదేశానికే మలుపు కావాలి. నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశంలోనే బీసీలకు టికెట్ ఇవ్వాలి. మంచోడు, మేధావి, ఇంతకంటే క్వాలిఫికేషన్ ఏం కావాలా? ఇంకెన్నో బీసీలకు తొక్కుతే తొక్కించుకోవాలన్నా కొడకలరా, మెడలు పట్టి సింహం లాగా, ఉగ్ర సింహం లాగా ఫ్లూట్ జింక ముందు బీసీల ముందు అని చెప్తూ జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ, ఎస్టీ, ఓసీ అందరు జై. మేము దొంగలకు వ్యతిరేకం, రెడ్లకు వ్యతిరేకం కాదని చెప్తూ రెడ్డిలోని మంచోళ్ళందరూ కూడా ప్రసన్న కృష్ణ కోటేయాలి. రామ్ రెడ్డి రోజు నా కార్ డ్రైవ్ చేస్తున్నాడు, నేను బీసీ అన్న రెడ్డి అన్న బీసీలో చేంజ్ అంటున్నాడు. ఇంత మంచి రెడ్లు ఉన్నారు, రాజరెడ్డి లాంటి ఉన్నారు, మంచి రెడ్లంతా ప్రసన్న కృష్ణ గాయండి. ఇక దొంగలంతా ఓడికేస్తున్నారు తెలియదు. జై తెలంగాణ, జై ప్రసన్న కృష్ణ. గెలిపిద్దాం, గెలిపిద్దాం, గట్టిగా గెలిపిద్దాం. లేదా నోరు లేవా? గుర్తించుకుంటారా? గెలిపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వేదిక మీద ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా క్షమించడానికి టైం లేకపోవడం వల్ల మీ అందరితో మాట్లాడలేకపోతున్నాం. సో మీ మనస్ఫూర్తిగా క్షమించమని రిక్వెస్ట్ చేసుకుంటూ, ఇక మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా 4 ఉమ్మడి జిల్లాల నిరుద్యోగుల గుండె చప్పుడు, మనందరి ఆత్మీయుడు, మన కుటుంబ సభ్యుడు ప్రసన్న కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. మీ అందరి కరతాళాల మధ్య మై డియర్ బ్రదర్ ప్రసన్న కృష్ణ కోసం అందరూ ఒకసారి లేచి నిలబడండి. 2 చేతులు పైకెత్తండి. చేతులున్న 2 చేతులు పైకెత్తాలి. 2 చేతులు పైకెత్తాలి. పిడికిలు బిగించాలి. కరీంనగర్ కదలనగర్ నుంచి ఇతో వేలు మోగించాలి. ఇది ప్రకృతి శక్తుల కలయిక. కాళోజీ నారాయణరావు చెప్పారు, కలవాల్సిన మనుషులు కలిస్తే జరగాల్సిన పనులు జరుగుతాయి. ఇవాళ ప్రసన్న కృష్ణ రూపంలో బీఎస్పీ పార్టీ ఆశీస్సులతో, కాంశీరామ్ గారి ఆశీస్సులతో, జై భీమ్ అంబేద్కర్ గారి ఆశీస్సులతో జ్యోతిబా పూలే గ్రౌండ్ నుంచి రాజకీయ కథనం పేరి ఇది సామాజిక తెలంగాణ యుద్ధ పేరి. జై ప్రసన్న కృష్ణ. సర్దార్ సర్వై బాబారాయుడు జిందాబాద్.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జై భీమ్, జై ఫూలే. గత 7 నెలల నుంచి నిర్విరామంగా నిరంతరాయంగా శ్రమ పడుతున్నటువంటి ప్రసన్న హరికృష్ణ కోసం వెన్ను దన్నుగా నిలబడుతున్నటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి 4 జిల్లాల నుంచి కదం తొక్కి కదలి వచ్చినటువంటి నా పట్టభద్ర మిత్రులందరికీ, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరు మాట్లాడుతున్నారు అని టెలికాస్ట్ చేస్తూ ఇక్కడికి రాని మిత్రులకి సోషల్ మీడియా ద్వారా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా ఈ సమాచారాన్ని చేరవేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, మరి సింహ గర్జన ఎలా జరగబోతుంది కరీంనగర్ గడ్డ పైన అని ఎప్పటికప్పుడు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఇక్కడి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేస్తున్నటువంటి మా ఇంటెలిజెన్స్ మిత్రులందరికీ a very good evening to everyone. A very good evening to everyone. This is your Prasanna Harikrishna, your brother, your family member. నేను ఎక్కువగా టైం చెప్పాను, ఎందుకంటే గత 7 నెలలుగా ప్రతి సభలో, ప్రతి ఆత్మీయ సమ్మేళనంలో, ప్రతి ఇంటరాక్షన్ లో నేను ఎందుకు పోటీ చేస్తున్నానో మీకు చెప్పినటువంటి నేపథ్యం నాకున్నది. అయినప్పటికీ ఇంకా 3 రోజులు మాత్రమే ఈ యుద్ధం మిగిలింది. మరి యుద్ధం తాలూకు శబ్దం శతాబ్దం వరకు వినిపించాలి అంటే నా వైపు నుంచి మీకు ఒక క్లారిటీ తప్పనిసరిగా నేను ఇవ్వాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల లోపల మనం ఓటు వేసి ఎమ్మెల్యేలను గెలిపించి శాసన మండలికి మనం పంపిస్తా ఉంటాం. విద్యావంతులను పంపిస్తాం, విద్య లేనటువంటి వాళ్ళను పంపిస్తాం, కార్పొరేట్ శక్తులను ఓటేసి పంపిస్తాం, పారిశ్రామికవేత్తలను కూడా గెలిపించి పంపిస్తా ఉంటాం, ఆల్టర్నేటివ్ లేక. మరి గెలిచినటువంటి ఈ వ్యక్తులు అసెంబ్లీ లోపల ఒకవేళ వారి యొక్క స్వలాభం కోసం ఏమైనా చట్టాలు కానీ, ఏమైనా బిల్లులు కానీ, ఏమైనా విధానాలు కానీ రూపొందిస్తే అవి ఎట్టి పరిస్థితుల లోపల ప్రజలకు ఉపయోగం కాదు అని చెక్కు పెట్టడం కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ఆర్టికల్ 169 పెట్టి ఒక రాష్ట్రం లోపల శాసన మండలిని ఏర్పాటు చేసిండు. మరి ఈ శాసన మండలి యొక్క స్ఫూర్తి ఏం చెప్తుంది? వివిధ రకాల రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు ఎవరైతే ఉంటారో, ఎక్స్పర్టీస్ ఎవరైతే ఉంటారో, వారు శాసన మండలిలో ఉంటే ఇలాంటి దుందుడుకు స్వభావంతో చేసినటువంటి చట్టాలు, బిల్లులు ఏవైతే ఉంటాయో వాటిని తప్పనిసరిగా ఆపాలి, వాటికి చరమ గీతం పాడాలి అని చెప్పేసి స్థానిక సంస్థల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిని స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పంపించాం. టీచర్ల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిని టీచర్ ఎమ్మెల్సీగా మనం పంపిస్తా ఉంటాం. ఇన్ ద సేమ్ మేనర్ పట్టభద్రుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా మనం శాసన మండలికి పంపించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రోజు, ఈ క్షణం, ఈ వేదిక నుంచి మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ ఒకే ఒక మాట చెప్తుండు. ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. రేపు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారు కదా, వచ్చిన తర్వాత అడగండి దయచేసి ప్రసన్న హరికృష్ణ ఎందుకు గ్రాడ్యుయేట్
ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు అని ఇక్కడ ఎవరు అడిగినా నేను 100 కారణాలు చెప్తా, 100 కారణాలు. రేపు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి సభ పెట్టిన తర్వాత వాళ్ళ క్యాండిడేట్ ని ఒకే కారణం చెప్పమనండి, ఒకే ఒక కారణం. 100 అవసరం లేదు. చెప్పగలరా? చెప్తారా? మరి ఎందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి? ఎందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి? 100 కోట్లు 1000 కోట్లు ఉంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ కొనుక్కోవచ్చా? పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చా? అది అంత ఈజీయా? అది అలంకారప్రాయమైనటువంటి పదవా అని నేను మీ ద్వారా అడుగుతున్నాను దయచేసి. మరి ఎందుకు ప్రసన్న హరికృష్ణ అంటే 3-4 కారణాలు చెప్పి ఇంకొక 10 నిమిషాలు మాట్లాడతాను. గతం నుంచి చెప్తున్నవే మీతో మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రసన్న హరికృష్ణ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ. 2008 లోపల తెలంగాణ రాష్ట్రం లోపల జూనియర్ లెక్చరర్ పరీక్ష లోపల ఉద్యోగం సాధించి 2008 నుంచి నా ఉద్యోగానికి రాజీనామా చేసేంత వరకు నాకొచ్చే ప్రతి నెల జీతంలో 30% జీతాన్ని నిరుద్యోగుల యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెడతా ఉన్నా. That is my social contribution towards the welfare of unemployed youth in the state of Telangana. That is my commitment. మరి గత 18 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల యొక్క గుండె చప్పుడు విన్నటువంటి వ్యక్తిగా, ఒక ఉద్యోగిగా 15 సంవత్సరాల పైచిలుకు ఉద్యోగ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఉద్యోగుల సమస్యల పట్ల స్పష్టత అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక టీచర్ కాబట్టి విద్యా వ్యవస్థ భవిష్యత్ తెలంగాణ లోపల ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని బలంగా నమ్మిన వ్యక్తిగా, అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని నడుస్తున్నటువంటి వ్యక్తిగా, ఒకవేళ మీ అందరూ అవకాశం ఇస్తే భవిష్యత్ తెలంగాణ రాష్ట్రం లోపల అక్షర సేద్యాన్ని చేయడం కోసం ముందుకు వచ్చినటువంటి వ్యక్తిగా ఈ రోజు ప్రసన్న హరికృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తుండు అని నేను ఘంటాపదంగా చెప్తా, ఘంటాపదంగా. మరి ఎందుకు నరేందర్ రెడ్డి పోటీ చేస్తుండు? ఎందుకు అంజిరెడ్డి పోటీ చేస్తుండు? ఒకే ఒక కారణం. 1 straight question to నరేందర్ రెడ్డి గారు, 1 straight question to అంజిరెడ్డి గారు. ఒకే ప్రశ్న, మీ దగ్గర నుండి కావాల్సింది ఒకే ఒక జవాబు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక పార్టీ, ప్రభుత్వ విద్యా సంస్థలను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటది. ఎవరికి టికెట్ ఇవ్వాలి? ప్రసన్న హరికృష్ణకి ఇవ్వలేదు. డోంట్ వరీ. ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేయడం కోసం వచ్చినటువంటి ఒక కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతికి నువ్వు టికెట్ ఇస్తావా? ఇట్ ఈస్ వెరీ షేమ్. నాకు ఒకటే చెప్పిండు, అన్న ప్రసన్న హరికృష్ణ గురించి 100 మందిని అడిగితే ఒకరు నెగటివ్ గా చెప్పిన ప్రసన్న హరికృష్ణ ఓడిపోతాడని. కానీ 100కు 100 ఒకరు కూడా నెగటివ్ గా చెప్పలేదు ప్రసన్న హరికృష్ణ గురించి. ఇంకొక స్టెప్ ముందుకేసి ఏమన్నాడంటే, అన్న నరేందర్ రెడ్డి గురించి ఒకరు పాజిటివ్ గా చెప్పినా ఆయన గెలుస్తాడని చెప్పేసి 100లో ఒకరు కూడా పాజిటివ్ గా చెప్పలేదట నరేందర్ రెడ్డి గురించి. ఇంకెక్కడ ఎన్నిక? ఇంకా అవసరమైందిగా? ఒక రూపాయి ఫీజు కన్సెషన్ ఇచ్చిండా? ఒకరినైనా ఫోన్ లిఫ్ట్ చేసిండా? తన దగ్గర పనిచేసేటువంటి టీచర్లకు టైం ఇచ్చి వాళ్ళ సాధక బాధకాలు వినడా? ఒక రూపాయి సామాజిక సేవ చేసినటువంటి నేపథ్యం ఉందా? మరి ఎలాంటి సోషలైజేషన్ లేని వ్యక్తి, ఎలాంటి సోషల్ కంట్రిబ్యూషన్ లేనటువంటి వ్యక్తి రాజకీయాల లోపలికి నేను ప్రజాసేవ చేయడం కోసం వస్తున్నాను చెప్పేసి ఇక్కడ ఫ్లెక్సీలు హోర్డింగ్లు చూస్తా. ఈ వేదిక నుంచి నేను మీడియా మిత్రుల ద్వారా స్ట్రైట్ క్వశ్చన్ ఇంకొకటి అడుగుతా ఉన్నా.
ప్రసన్న హరికృష్ణ రేపు గెలిస్తే నాకు వచ్చేటువంటి జీతంలో 50% జీతాన్ని నిరుద్యోగ సంక్షేమం కోసం ఖర్చు పెడతా. నేను సంపాదించే ప్రతి పైసలో 50% నిరుద్యోగులకు నేను ఇస్తా. మరి ఇప్పటి వరకు నువ్వు 100,000 కోట్లు సంపాదించినావు కదా, ఇద్దరు అడుగుతున్నా, ఇద్దరిని మీరు సంపాదించినటువంటి డబ్బులో ఇప్పుడు ఈ క్షణాన 50% జీతాన్ని 50% డబ్బును ప్రజాసేవ కోసం మీరు ఖర్చు పెడతారా? మీరు ఖర్చు పెడతారు అని చెప్పేసి చెప్పండి, ఒక బాండ్ పేపర్ పెట్టండి. ఈ రోజు నేను రాజకీయాల నుంచి తప్పుకొని మీ గెలుపు కోసం నేను ప్రయత్నం చేస్తాను. మా మిత్రుడు అంటాడు, అన్న టికెట్ కోసం 60 కోట్లు పెట్టి కొనుక్కుంటాడు, పాపం 600 కోట్లు సంపాదించుకోవడానికి తిరుగుతున్నాడు అని చెప్పేసి మా మిత్రుడు అంటున్నాడు. ఇక్కడ మీడియా మిత్రుడు. మరి ఈ కాంటెక్స్ట్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి గతం నుంచి ప్రస్తుతం వరకు నేను చెప్తా ఉన్నా, ఇది అలంకారప్రాయమైనటువంటి పదవి కాదు. దయచేసి ప్రసన్న హరికృష్ణకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి పవిత్రమైన పదవి అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. అది ఎంత పవిత్రమైనది అంటే, నా కళ్ళ ముందు మా తండ్రి కూర్చున్నాడు ఇక్కడ. మా తల్లిదండ్రుల యొక్క ప్రేమ, మీ తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఎంత పవిత్రమైనదో ప్రసన్న హరికృష్ణకు పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి అంతే పవిత్రమైనది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మరి రేపు ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి వస్తాడంట. ఇంతకుముందు మా మిత్రులు చెప్పారు, అసలు ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లోపల ముఖ్యమంత్రి ఎక్కడికి కూడా రాలేదండి. ముఖ్యమంత్రి ఎక్కడికి కూడా రాలేదు. ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నామినేషన్ లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డ పైన, ఒక బీసీ బిడ్డ పైన నామినేషన్ కోసం ఒక పిసిసి ప్రెసిడెంట్, 6 మంత్రులు, 2 విప్పులు, 20 మంది ఎమ్మెల్యేలు బీసీ తడాక చూపించినమా? 100,000 కోట్లు ఉన్నాయి కదా మీకు. ఒక కామన్ మ్యాన్ కోసం, ఒక కరెన్సీ మ్యాన్ కోసం, ఒక కామన్ మ్యాన్ ఓడించడం కోసం, ఒక కరెన్సీ మ్యాన్ కోసం ఒక సీఎం చీఫ్ మినిస్టర్ వస్తాడా? ఒక సీఎం ను ఓడించడం కోసం కామన్ మ్యాన్, ఒక సీఎం కోసం కరెన్సీ మ్యాన్ కోసం ఒక సీఎం చీఫ్ మినిస్టర్ వస్తాడా? రానియండి, దయచేసి రానియండి. అయితే రావడానికన్నా ముందు ఒక విద్యావేత్తగా, ఒక బేసిక్ టీచర్గా నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒకే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఆల్మోస్ట్ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం దాటిపోయింది. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడా? మీకు మళ్ళీ అడుగుతున్నాను, రేపు ముఖ్యమంత్రి గారు మీరు సమాధానం చెప్పాలా? రేపు తప్పనిసరిగా చెప్పాలా? మానవ వనరుల కేంద్రాలు విద్యా సంస్థలు గత 4 సంవత్సరాల నుంచి ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు 7,000 కోట్లున్నాయి. ఆ 7,000 కోట్లను ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే రిలీజ్ చేస్తాను అని చెప్పేసి రేపటి సభలో మీరు స్పష్టమైనటువంటి హామీ ఇస్తారా రేవంత్ రెడ్డి గారు? మొన్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఒక నెల రోజుల పాటు సమ్మె చేసిరు. గత సంవత్సరం 2023లో వరంగల్ కిలా మైదాన్ వేదికగా రేవంత్ రెడ్డి గారు సమ్మె శిబిరాన్ని విజిట్ చేసి అక్కడ సమ్మె చేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులకి మీ సమస్యను తీర్చడం
ఛాయ్ తాగినంత పని నాకు అని చెప్పేసి హామీ ఇచ్చిండు. మరి ఇప్పటికి మీరు ఛాయ్ తాగే అదృష్టం రాలేదా అని అడుగుతా ఉన్నా. మెదక్ జిల్లాలో 4 రోజుల కింద 2 సమగ్ర శిక్ష ఉద్యోగులు చనిపోయారు, ఆన్ డ్యూటీలో చనిపోయారు. వారి కుటుంబానికి నేను ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తపరిచాను, వారి ఆత్మకు నివాళులు అర్పించాను. వారి కుటుంబాలకు ఆర్థికంగా నా వైపు నుంచి నేను కొంత సహాయం చేస్తాను. వాళ్ళిద్దరి కుటుంబాలను ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను పరామర్శించి వచ్చిన. మరి ఆన్ డ్యూటీలో చనిపోయినటువంటి 2 కుటుంబాలకు రేపు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కరీంనగర్ వేదిక నుంచి మీ యొక్క సమాధానం తప్పనిసరిగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉంటదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. గురుకుల టీచర్స్ పని భారంతో కేర్ టేకర్స్ లేక ఒక టీచర్ టీచింగ్ మాత్రమే చేయాలి. నైట్ వాచ్మెన్ డ్యూటీ చేస్తాడా? ఒకవేళ ఆ విధంగా చేస్తే అవుట్పుట్ ప్రాపర్ గా వస్తుందా టీచింగ్ లోపల? మరి రానప్పుడు కేర్ టేకర్ సిస్టమ్ పెడతారా అనేటువంటి హామీ మీరు తప్పనిసరిగా కరీంనగర్ వేదిక నుంచి ఇవ్వాలి. మోడల్ స్కూల్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ లోపల అడాప్ట్ చేస్తుంది ప్రభుత్వం. ఇక్కడ 010 పద్ధతి కింద మీరు వేతనాలు ఇస్తారో లేదో ఇక్కడ నుంచి మీరు హామీ ఇవ్వాలి. గురుకుల ఉద్యోగులతో పాటు మోడల్ స్కూల్ ఉద్యోగులతో పాటు ఇక్కడ పనిచేస్తున్నటువంటి గెస్ట్ కాంట్రాక్ట్స్ పార్ట్ టైం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క డిమాండ్స్ కోసం మీరు స్పష్టమైనటువంటి హామీ ఇస్తారా అని చెప్పేసి ఈ వేదిక నుంచి మిమ్మల్ని నేను డైరెక్ట్ అండ్ స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి వ్యక్తిని ఓడించడం కోసం అంటే 100,000 కోట్లు ఉంటేనే రాజకీయాలు చేయొచ్చు, 100,000 కోట్లు ఉంటేనే రాజకీయాల్లో గెలవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ను మీరు ప్రమోట్ చేయడం కోసం వస్తున్నారా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి నేను స్ట్రేట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు మైనారిటీ రాజకీయాలు చేయొద్దా? ఒక కామన్ మ్యాన్ కార్పొరేట్ శక్తికి వ్యతిరేకంగా రాజకీయాల లోపలికి రావద్దా అని డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నాను ఈ వేదిక నుంచి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, రేపు ప్రసన్న హరికృష్ణ గెలుపు, ప్రసన్న హరికృష్ణ గెలుపు కేవలం ప్రసన్న హరికృష్ణ గెలుపు మాత్రమే కాదు, భవిష్యత్తు లోపల ఈ గెలుపు అనేక ప్రశ్నలకు సమాధానంగా ఉండబోతుంది. అనేక ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నాం మనం అందరం కలిసి అంటే ఏ రాజకీయ పార్టీ అయినా భవిష్యత్తు ఎన్నికల లోపల టికెట్లు ఇవ్వడానికి వనకాలి. 100,000 కోట్లు ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ లోపలికి వచ్చి ఈజీగా గెలుస్తాం అనే వారి యొక్క వెన్నులో వణుకు పుట్టాలి. ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్, ఒక విల్ పవర్ కనుక ఉంటే, సామాజిక సేవ చేసినటువంటి నేపథ్యం ఉంటే, భవిష్యత్తులో ఒక సామాజిక సేవ చేయాలి అనేటువంటి ఒక సంకల్పం, పట్టుదల, తపన ఉంటే, ఒక నికోసైనటువంటి వ్యక్తిత్వం ఉంటే రాజకీయ లోపలికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా కొట్లాడవచ్చు, ఎవరైనా గెలవచ్చు అని మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ ఫిబ్రవరి 27వ తారీఖున నిరూపిస్తాడు మీ ఓటు అనేటువంటి ఆయుధంతో, ఓటు అనే ఆయుధం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ బ్రదర్స్, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ఫైనలీ మనం ఇలాంటి శక్తులను ఎదుర్కోవాలంటే ఈ 3 రోజులు ఒక మహాయుద్ధం చేయాలి. ఒక మహాయుద్ధం. గెలుపు అవకాశాలు లేనటువంటి 2 ప్రధాన పార్టీలకు, 2 జాతీయ పార్టీలకు ఒక కామన్ మ్యాన్ చుక్కలు చూపిస్తున్నాడంటే ఇంకేం కావాలండి?
మరి ఈ 3 రోజులు దయచేసి నా పైన మీ పైన తీవ్రమైనటువంటి అసత్య ప్రచారానికి వాళ్ళు పాల్పడతారు, విష ప్రచారాలకు పాల్పడతా ఉంటారు, ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, ప్రతి వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంతో కొంత మనస్సాక్షి అనేది ఉంటుంది కదా. మనస్సాక్షి, ఒక విఘ్నత విచక్షణ ఉంటుంది కదా ప్రతి వ్యక్తికి. ప్రసన్న హరికృష్ణ బొమ్మను పక్కన పెట్టుకోరి, నరేందర్ రెడ్డి అంజిరెడ్డి బొమ్మలు పక్కన పెట్టుకోరి, అప్పుడు ఓటేదిగా, అప్పుడు ఓటేదిగా. వీళ్ళిద్దరికి కరీంనగర్ జిల్లా గ్రంథాలయం లోపల చదువుతున్నటువంటి నిరుద్యోగుల యొక్క సాధక బాధకాలు తెలుసా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్లకు ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉన్నప్పుడు భార్య ఒక జిల్లాలో, భర్త ఇంకొక జిల్లాలో ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం, ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కల్పించిన జీవో నంబర్ 317 గురించి వీళ్ళకు తెలుసా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. కొన్ని వేల మంది ఎస్ఐ కానిస్టేబుల్లను, నిరసనలు, రాస్తారోకోలు, రోడ్లపైన నిలబెట్టినటువంటి జీవో నంబర్ 46 గురించి వీళ్ళకు తెలుసా అని అడుగుతా ఉన్నా. మరి ఏం చేస్తారు మీరు రేపు గెలిచి? ఏం చేస్తారు మీరు రేపు గెలిచి? అశోక్ నగర్ లోపల సిటీ సెంట్రల్ లైబ్రరీ నేను ఒకటే అడుగుతున్నా, అశోక్ నగర్ లోపల సిటీ సెంట్రల్ లైబ్రరీకి వీళ్ళిద్దరు ఎవరి అడ్రస్ అడగకుండా రేపు వెళ్ళి అక్కడ నిలబడి ఫోటో కనుక పెడితే రేపు నేను ఎన్నికల నుంచి తప్పుకుంటా ఎన్నికల నుంచి. మరి ఎందుకు మీకు ఓటేయాల? ఎందుకు ఓటేయాలి మీకు? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ బ్రదర్స్, ఈ 3 రోజులు ఒక యుద్ధం చేద్దాం. ఈ విష ప్రచారాల పైన, ఈ అసత్య ప్రచారాల పైన ఒక యుద్ధం చేద్దాం. అరే ప్రసన్న హరికృష్ణ గెలుచున్నాడు కదా, గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో చేరేస్తాడు కదా. ప్రసన్న హరికృష్ణకు ఒక వ్యక్తిత్వం ఉన్నది. ప్రసన్న హరికృష్ణ is a committed personality. ప్రసన్న హరికృష్ణ గతం నుంచి ప్రస్తుతం వరకు చెప్పిన పాఠంలో ఎలాంటి కల్తీ లేదు. ప్రసన్న హరికృష్ణ రాసిన పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి అక్షరంలో ఎలాంటి కల్తీ లేదు. రేపు భవిష్యత్తులో మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి మద్దతుతో, మీ అందరి సహాయ సహకారాలతో భవిష్యత్తులో నన్ను గెలిపించి శాసన మండలికి పంపిస్తే ప్రసన్న హరికృష్ణ చేసే రాజకీయాల్లో ఎలాంటి కల్తీ ఉండదు అని చెప్పేసి మీ అందరికి చెప్పదలుచుకున్నా. ఇంకేం పని లేదా ఇక విష ప్రచారాలకు? దయచేసి మీ మనస్సాక్షితో మీరు ఆలోచన చేసి దయచేసి కామెంట్ చేయండి. ప్రసన్న హరికృష్ణ is meant for society. Prasanna Harikrishna is meant for strengthening of education in the state of Telangana. Prasanna Harikrishna is meant for addressing unemployed issues in the state of Telangana. Prasanna Harikrishna is meant for women empowerment in the state of Telangana. Women empowerment. My dear brothers, మళ్ళీ చెప్తున్నా, ఈ 3 రోజులు, 3 రోజులు మనం సామాజిక మాధ్యమ యుద్ధం చేద్దాం. సామాజిక మాధ్యమ యుద్ధం. దయచేసి ఈ 3 రోజులు ఇక్కడి రాని మిత్రులందరికీ మీ మాటగా చెప్పండి. ప్రసన్న హరికృష్ణ వైపు నుండి ఏ చిన్న మెసేజ్ వచ్చినా, ఏ చిన్న షార్ట్ రీల్ వచ్చినా, ఏ చిన్న వీడియో వచ్చినా, ఏ చిన్న ఫ్లైయర్ పోస్టర్ వచ్చినా దాన్ని దయచేసి మీ స్టేటస్ గా పెట్టుకోండి. ఈ 3 రోజులు దాన్ని దయచేసి మీ FB అకౌంట్ లోపల, ఇన్స్టా లోపల, అదేవిధంగా ట్విట్టర్ లోపల పోస్ట్ చేయండి. దయచేసి దాన్ని మీ ఊరు వాట్సాప్ గ్రూపుల లోపల, మీ క్లాస్మేట్ వాట్సాప్
గ్రూపుల లోపల, మీకు తెలిసినటువంటి అన్ని రకాల వాట్సాప్ గ్రూపుల లోపల సర్క్యులేట్ చేయండి దయచేసి. మీ వైపు నుంచి నేను అది మాత్రమే ఈ 3 రోజులు కోరుకుంటాను దయచేసి. ఎప్పుడో భారతదేశ స్వాతంత్రం లోపల నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతీయులను ఉద్దేశించి ఒక స్లోగన్ ఇచ్చాడు. ఒక స్లోగన్, గివ్ మీ యువర్ బ్లడ్స్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్పేసి. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని చెప్పేసి. మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ ఈ వేదిక నుంచి మిమ్మల్ని అందరినీ కూడా గుండె లోతుల్లో నుండి రిక్వెస్ట్ చేస్తున్నాడు. గివ్ మీ యువర్ 3 days time. 3 days time. I will be with you forever. 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 Kabaddi, my dear friends and my dear brothers, finally, final word from my sides. Final word from my sides. February 27వ తారీఖున తెలంగాణ సమాజానికి ఒక స్పష్టమైనటువంటి సంకేతం, ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చే రోజు. మీరు ఎప్పుడైతే పోలింగ్ బూత్ లోపలికి ఎంటర్ కావడం జరిగిందో, మీ చేతికి ఎప్పుడైతే బ్యాలెట్ పేపర్ వచ్చిందో, అప్పుడు బ్యాలెట్ పేపర్ పైన సీరియల్ నంబర్ 3 ఉంటుంది. దాని పక్కన మీ బ్రదర్ ప్రసన్న హరికృష్ణ పేరు ఉంటుంది. దాని పక్కన ఉన్నటువంటి గడిలో మీ 1వ నంబర్ వేసి, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, బ్యాలెట్ బాక్సుల యొక్క మోత మోగించాలి అని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. మరి ఆ మోత 3వ నెలలో 3వ తారీఖున ఓపెన్ చేయగానే 3వ నంబర్ మోగాలి అని చెప్పేసి మీ అందరిని అడుగుతా ఉన్నా. ఆ మోత మోగితే మార్చి 30వ తారీఖున మీ అందరి సమక్షంలో హైదరాబాద్ వేదికగా ప్రసన్న హరికృష్ణ అనే నేను భారత రాజ్యాంగం పట్ల అనేటువంటి పేరుతో ప్రమాణ స్వీకారం చేసి రాబోయే 6 సంవత్సరాల టర్ములో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి 6 సంవత్సరాలు ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే వినబడుతుంది, కనబడుతుంది అని చూపించడం ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజు మీకోసం మీ బ్రదర్ ప్రసన్న హరికృష్ణ ఉంటాడు అని అందరి కూడా సవినయంగా చెప్తూ, మరి నా కోసం గత 7 నెలల నుండి శక్తి వంచన చేస్తున్నటువంటి, శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తున్నటువంటి నా మిత్రులు, శ్రేయోభిలాషులు, నా స్టూడెంట్స్ అందరికీ, ఎందుకంటే రకరకాల పార్టీలకు సంబంధించిన వ్యక్తులు పార్టీలతో సంబంధం లేకుండా నా స్టేటస్ ఈ రోజు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రసన్న హరికృష్ణ ఈజ్ ఫిట్, ప్రసన్న హరికృష్ణ ఈజ్ ఏబుల్, ప్రసన్న హరికృష్ణ ఉంటే ఈ పదవికి అందం వస్తుంది అని రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా మళ్ళీ అడుగుతున్నాను, దయచేసి చెప్తున్నాను మీకు అందరికీ కూడా. ఎప్పుడో కాళోజీ నారాయణరావు గారు ఒక మాట చెప్పారు, అభ్యర్థి ఏ పార్టీ వాడో కాదు, ఏ పార్టీ వాడో చూడు. భవిష్యత్తులో గెలిపిస్తే ఏం చేస్తాడో కాదు, గతంలో ఏం చేసిండో చూడు. పెట్టుకున్న టోపీ కాదు, పెట్టిన టోపీ చూడు అని చెప్పేసి కాళోజీ నారాయణరావు గారు చెప్పారు. దయచేసి మిత్రులందరికీ చెప్తా ఉన్నా, నా కోసం పనిచేసే అభ్యర్థులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, నా స్టూడెంట్స్ అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 12,800 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12,800. ప్రసన్న హరికృష్ణ స్టూడెంట్ లేని గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో లేదు. Wherever you go,
డిపార్ట్మెంట్ విల్ బి దేర్. కాబట్టి దయచేసి ప్రసన్న హరికృష్ణకు సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి నా కోసం పనిచేసే మిత్రులను వాళ్ళ పార్టీల నుంచి సస్పెండ్ చేస్తా ఉన్నారు, వాళ్ళ పార్టీల నుంచి షోకాస్ నోటీసులు ఇస్తా ఉన్నారు. మరి సస్పెన్షన్ తో షోకాస్ నోటీసులతో ప్రసన్న హరికృష్ణ పైన ఉన్నటువంటి ప్రేమకు అభిమానానికి అడ్డుకట్ట వేస్తారా మీరు? సీక్రసీ ఆఫ్ ఓటింగ్ కు అడ్డుకట్ట వేస్తారా మీరు? వేస్తారా? కాబట్టి దయచేసి 3 రోజులు ఎట్టి పరిస్థితుల లోపల డీవియేషన్ కు డిస్ట్రాక్షన్ లోను కాకుండా మన మనోనిర్భరం, మన ధైర్యం కోల్పోకుండా ఈ 3 రోజుల యుద్ధం చేద్దాం. మరి ఈ యుద్ధానికి గతం నుంచి నాతో పాటు సహకరించి వస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నా. నా కోసం మన అభ్యర్థులు ప్రత్యర్థులు ఎవరైతే ఉండరో వాళ్ళకు సంబంధించిన సమాచారం పేపర్లో రావడానికి వాళ్ళు పైసలు ఇస్తున్నారు, నాకు సంబంధించిన సమాచారం రాకుండా ఉండడానికి వాళ్ళే పైసలు ఇస్తున్నారు. మరి అయినప్పటికీ ప్రసన్న హరికృష్ణ ఇస్ ఎ జెన్యూన్ క్యాండిడేట్ అని చెప్పి నాకు గతం నుంచి ప్రస్తుతం వరకు తమ సహాయ సహకారాలు అందజేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఈ వేదిక నుంచి శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మరి నా కోసం 19 సంవత్సరాల ఉద్యోగ జీవితం అండి. అది చిన్న సాదాసీద ఉద్యోగ జీవితం కాదు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ జీవితం. నేను రాజీనామా చేస్తాను అన్నప్పటికీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు వెన్నుదన్నుగా నిలబడినటువంటి నా భార్య ప్రసన్న ఈ వేదిక నుంచి నీకు హ్యాట్స్ ఆఫ్, నా తల్లిదండ్రులకు హ్యాట్స్ ఆఫ్. గతం నుంచి సేవ చేస్తా ఉన్నా. గుండె లోతులో నుంచి మాక్సిమం నాకు తెలిసినటువంటి ప్రతి వ్యక్తికి నా ప్రేమను అభిమానాన్ని పంచే ప్రయత్నం చేస్తా ఉన్నా. నన్ను మీరు ఓడించడానికి వచ్చేది, నాకున్నది సైన్యం, నా సైన్యం ఉన్నది నాకు. ఎట్టి పరిస్థితుల లోపల ఇంతటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులను మీరు ఓడించలేరు. మీరు ఎన్ని అడ్డుకట్టలు పెట్టినా నా నామినేషన్ కూడా ఎక్కడ తిరస్కరిద్దామని చెప్పేసి అనేక యుద్ధ తంత్రాలు నిర్మించారు, అయినా కూడా నేను గతం నుంచి ప్రస్తుతం వరకు నమ్మేది, భవిష్యత్తులో నమ్మేది ప్రకృతి శక్తుల పైన. ఆ ప్రకృతి శక్తులు నాకు తోడై నడుస్తున్నాయి. ఎందుకంటే this mind is very clear, this mind is very clean, this mind is very pure. ఈ ప్యూరిటీ ఉన్నటువంటి మైండ్ ని ప్రపంచం లోపల ఏ శక్తి ఆపలేదు అని ఈ వేదిక నుంచి మీకు అందరికీ చెప్తా ఉన్నాను. 3 రోజులు తెలంగాణ సమాజాన్ని మనం మేలుకొలుపుదాం. దయచేసి నాతో పాటు కలిసి నడవండి, ప్లీజ్. థ్యాంక్ యూ అనంత, థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ ఇప్పటి వరకు ప్రసన్న హరికృష్ణ అనే నేను శాసనమండలిలో ఈ ప్రజా మండలిలో మన ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవుల గారి సమక్షంలో తెలంగాణ ప్రజలందరికీ సృజనాత్మకంగా ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దాన పత్రం బాండ్ పేపర్ మీద ఐఏఎస్ చిరంజీవులు గారు మన పెద్దలందరి సమక్షంలో హరికృష్ణ గారు ప్రజలకి ఒక బాండ్ పేపర్ మీద సంతకం చేస్తున్నారు. గట్టిగా చెప్పడంతో
So this is my commitment. ఇది నా కమిట్మెంట్, మీ మేనిఫెస్టో. ఒక వ్యక్తి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇప్పటి వరకు చరిత్రలో ఏం చేస్తాడు అనే దానికి సంబంధించి బాండ్ పేపర్ పైన రాసి ఇస్తా ఉన్నాడు. బాండ్ పేపర్ పైన 8 హామీలతో భవిష్యత్తు 6 సంవత్సరాల కాలంలో నా కంట్రిబ్యూషన్ ఎలా ఉంటది తెలంగాణ సమాజానికి, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, విద్యా వ్యవస్థకు, మహిళా సాధికారతకు, గ్రంథాలయాలకు ఎలా ఉంటది అనే కోణం లోపల నా కమిట్మెంట్ తో రూపొందించినటువంటి ఒక మేనిఫెస్టో. ఇది బాండ్ పేపర్ పైన తయారు చేసి మీకు చూపిస్తున్నటువంటి మేనిఫెస్టో. మీ అందరి సమక్షం లోపల దీనిపైన నేను సంతకం పెడతా ఉన్నాను. దీనిపైన నేను మీ ప్రసన్న ఈ భూమిని కాపాడే అష్ట దిక్పాలకుల సాక్షిగా నేను మీకు ఇస్తున్న 8 హామీలు ఇవే. 1, నా జీతంలో 50% జీతాన్ని నిరుద్యోగ సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నా. 2, జాబ్ క్యాలెండర్ పేపర్ కు మాత్రమే పరిమితమైంది. దాన్ని రియలైజ్ చేయడం లోపల, అమలు చేయించడం లోపల, పోస్టుల సంఖ్యను పెంచడం లోపల నా యొక్క కృషి ఉంటది అని చెప్పేసి చెప్తా ఉన్నా. 3, నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్లు అందించేటువంటి కార్యక్రమానికి భవిష్యత్తు లోపల నాంది పలకబోతున్నా. 4, ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి తెలంగాణలో ఎవరైతే డిగ్రీ పూర్తి చేయడం జరిగిందో వాళ్ళందరికీ కూడా ఉచిత జాబ్ మేళాలు ఈ 6 సంవత్సరాల కాలంలో ప్రతి 3 నెలలకు ఒకటి పెట్టబోతున్నా. 5, నేను ఇంతకు ముందు ప్రస్తావించినటువంటి ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి జార్జ్ సీనన్నకి థ్యాంక్ యూ అన్న, చిరంజీవులు గారికి, కృష్ణమోహన్ రావు గారికి థ్యాంక్ యూ, వచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరిగా నా కృషి ఉంటుంది. 6, ప్రైవేట్ ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం, వారి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కోసం నేను తప్పనిసరిగా కట్టుబడి ఉంటాను అని చెప్పేసి చెప్తా ఉన్నా. గ్రంథాలయాల లోపల ఉచిత మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పించడం కోసం నా కమిట్మెంట్ ఉంటది అని చెప్పేసి అంటా ఉన్నా. ఫైనల్ గా 8వ చివరి అంశం, విద్య ఈ సంపూర్ణ సమాజ పరివర్తనానికి ఒక ఆయుధం. మరి ఆ విద్యా వ్యవస్థ యొక్క బలోపేతం కోసం ప్రసన్న హరికృష్ణ ఉంటాడు అని నేను చెప్తా ఉన్నా. మరి మీ అందరి సమక్షంలో మరొకసారి మీ అందరి సమక్షం లోపల ఇదే నా 8 హామీల పట్టభద్రుల గొంతుగా ఈ మేనిఫెస్టో. థ్యాంక్ యూ.